హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ వారధి బ్యాచ్. ఇకాలజీలోని మనం ఆల్రెడీ ఇకో సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ సెషన్ లో మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అనేది చదువుకోబోతున్నాం. ఈ చాప్టర్ మనం రెండు భాగాల్లో చదువుకుంటాం. దిస్ ఇస్ పార్ట్ 1. ఓకే, పార్ట్ 2 నెక్స్ట్ సెషన్ లో పార్ట్ 2 ఉంటుంది. సో పార్ట్ 1 లో మనం ఇవాళ యాక్చువల్ గా బయోడైవర్సిటీ గురించి ఇంట్రొడక్షన్ అది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఓకే, అవన్నీ గురించి మనం చదువుకోబోతున్నాం. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? ప్లీజ్ చెప్పేసేయండి ఒకసారి, సో దట్ వీ కెన్ కంటిన్యూ విత్ ద సెషన్. పదండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో విత్ ఆల్ యువర్ విషెస్, కొంచెం ఇప్పుడు నా థ్రోట్ పెయిన్ అది తగ్గింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తేజస్ స్వరూప్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఓకే, ఐమ్ ఫీలింగ్ బెటర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. పదండి, మన సెషన్ మొదలెట్టేసుకుందాం. ఎందుకంటే మీ దగ్గర టైం అనేది లిమిటెడ్ గా ఉంది, అవునా కాదు కదా? మీ టైం కూడా ప్రెషియసే కదా, మరి మీ టైం కూడా నేను వాల్యూ చేయాలి. ఓకే, సో అందుకే మన సెషన్ త్వరగా స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హెల్త్ ఓకే అమ్మా, ఇప్పుడు కొంచెం బెటర్. ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసిక్ గా హెల్త్ బాగానే ఉంది, మెయిన్ గొంతుకు పట్టేసింది అమ్మా, ఇంకేం లేదు. సో యాజ్ యాజ్ టీచర్స్ మాకు ఇది కామనే. ఎందుకంటే మీకు డైలీ బేసిస్ లో టీచింగ్ చేస్తాం కదా. సో టీచింగ్ చేస్తూ చేస్తూ కొంచెం గొంతుకు పట్టేస్తుంటుంది, కామన్ అది. మీరు చూస్తారు. ఓకే, రమా మ్యామ్ కూడా చాలా సార్లు గొంతుకు పట్టేసినా కూడా క్లాసులు తీసుకుంటారు. ఓకే, జుమ్డి సార్ అయినా. ఓకే, సో దట్ ఈస్ కామన్. మాకు ఇది ఎలాగో కామనే, కొత్త ఏమీ కాదు. ఓకే, మేము ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాల్సిందే దాంట్లో. ఓకేనా, అది అన్నమాట. పదండి, పదండి, లెట్ us బిగిన్ ద సెషన్. ఓకేనా, రైట్, పదండి. సో బయోడైవర్సిటీ. ఓకే, బయోడైవర్సిటీ, లెట్ us బిగిన్ ద సెషన్. బయోడైవర్సిటీ కదా, ఇదే కదా బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ మనకు తెలుసు. ఓకే, మెయిన్ బయోడైవర్సిటీ అంటే బయో అంటే లైఫ్, జీవితం. ఓకే, డైవర్సిటీ, డైవర్సిటీ అంటే వెరైటీ. ఓకే, వెరైటీ లేదంటే హెట్రోజినిటీ, అంటే ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ అనేది మన భూమి మీద థ్రైవ్ చేస్తుంది, దాన్ని మనం బయోడైవర్సిటీ అంటాము. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్, మీరు యానిమల్స్ ని తీసుకోండి, ప్లాంట్స్ ని తీసుకోండి, లోవర్ ఆర్గానిజమ్స్ లోని మీరు ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఇన్వర్టిబ్రేట్స్ ని తీసుకోండి. అన్నిట్లోని చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన ఎర్త్ మీద మనం చూస్తాం, ఆర్గానిజమ్స్ లో. ఓకేనా, షూర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పదండి. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈ బయోడైవర్సిటీ మనకి ఎందుకు ఇంపార్టెంట్, దీన్ని మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకు కన్జర్వేషన్ చేయాలి. సో అదే బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, అదే కదా చాప్టర్ పేరు, కన్జర్వేషన్. సో కన్జర్వేషన్ అంటే మనం ఏం చేస్తున్నాము, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఈ మన ఎర్త్ మీద ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాన్ని కన్జర్వ్ చేస్తున్నాము. ఓకే, సో దట్ ఆ బయోడైవర్సిటీ మనకి ఎంత ఉపయోగపడుతుందో మన నుంచి దానికి కూడా అంత ఉపయోగం ఉండాలి. అంతేగాని ఎప్పుడు నేచర్ నుంచి మనం అన్ని తీసుకోవడమే కాదు, మనం తిరిగి కూడా నేచర్ కి ఏదైనా చేయాలి. సో అదే కన్సర్వేషన్ లో వస్తుంది మనకి. వాట్ ఆర్ వీ డూయింగ్ టువర్డ్స్ నేచర్. ఓకే, బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఏదైతే అర్త్ మీద ఉన్నాయో అవన్నీ వస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బయోడైవర్సిటీ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుందాం రండి. ఓకే, ఇప్పుడు మీలో చాలా మంది ఏమన్నారు అంటే, సార్ యాక్చువల్ గాను టెక్స్ట్ బుక్ లేదంటే ఎన్సీఆర్టీ లో నుంచి తీసుకుంటూ కొంతవరకు చెప్పండి. ఓకే, మొత్తం కాన్సెప్ట్ చెప్పకుండా కొంచెం ఎన్సీఆర్టీని కూడా ఇంక్లూడ్ చేయండి అని చాలా మంది మీలో రిక్వెస్ట్ చేశారు. సో అందుకే బోల్డ్ అండ్ ఎన్సీఆర్టీ స్నిప్పెట్స్ అనేది రీసెంట్ గా నేను యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ చాప్టర్ లో కూడా అంతే, అందుకే ఎన్సీఆర్టీ బోల్డ్ అంతా స్నిప్పెట్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఇంపార్టెంటో మనం చూసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇఫ్ అన్ ఏలియన్ ఫ్రమ్ అ డిస్టెంట్ గెలాక్సీ వర్ టు విజిట్ అవర్ ప్లానెట్, ఓకే, మన ఎర్త్ మీద ఉన్న బయోడైవర్సిటీ చూసి ఇట్ విల్ అమేజ్ అండ్ బ్యాఫిల్. ఓకే, ఒక నార్మల్ గా మనకి ఆలోచించుకున్నట్లయితే, ఓకే,
20,000 species of ants, ఓకే, 3 lakh species of beetles, 28,000 species of fishes, ఇంకా 20,000 స్పీషీస్ ఆఫ్ ఆర్కిడ్స్ ఇప్పటి వరకు డిస్కవర్ చేయబడినాయి. ఇవి ఇంకా తక్కువే, ఇంకా డిస్కవర్ చేయని బోల్డ్ ఉన్నాయి. డిస్కవర్ చేసినవి ఇంత ఉన్నాయనేసి అంటున్నాం అనమాట. ఓకేనా, అది ఓకే, రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు this is with respect to the diversity that we see on the earth అనమాట. సో వన్ బై వన్ ఇదే డైవర్సిటీని మనం డీకోడ్ చేసుకోబోతున్నాం రండి. జస్ట్ అ మినిట్. ఓకే, సో అదే డైవర్సిటీని మనం ఇప్పుడు డీకోడ్ చేసుకోబోతున్నాం. సో ఎప్పుడైతే మనం డైవర్సిటీ గురించి మాట్లాడుకుంటాం, వీ హ్యావ్ టు టాక్ డైవర్సిటీ at three main levels. So there are three main levels of diversity. There are three main levels of diversity or biodiversity. బయోడైవర్సిటీకి మూడు లెవెల్స్ ఉన్నాయి. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయోడైవర్సిటీ విచ్ వి నీడ్ టు డిస్కస్ ఇస్ ద జెనెటిక్ డైవర్సిటీ. జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? జెనెటిక్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అట్ జెనెటిక్ లెవెల్ అన్నమాట. సో జెనెటిక్ లెవెల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డైవర్సిటీ ఉన్నది? ఓకే, అట్ ద లెవెల్ ఆఫ్ అలీల్స్, ఓకే, అట్ ద లెవెల్ ఆఫ్ జీన్స్, అట్ ద లెవెల్ ఆఫ్ అలీల్స్, ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీలిక్ కాంబినేషన్స్ ఫామ్ అయి కొత్త కొత్త ఆర్గనిజమ్స్ అనేవి వస్తున్నాయి. మనకు తెలుసు, మనకి మూడు టైప్స్. ఫర్ సపోజ్ ఒకే పర్టికులర్ జీన్ తీసుకుంటే మనకి క్యాపిటల్ టీ ఒకటి వస్తుంది, స్మాల్ టీ ఒకటి వస్తుంది, స్మాల్ టీ. సో మూడు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ అలీలిక్ కాంబినేషన్స్. ఎప్పుడైతే అలీల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఫామ్ చేస్తాయో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. అలాగే మనం నార్మల్ గా చూసుకున్నట్లయితే మనం డైహైబ్రిడ్ క్రాస్ లో కూడా చదువుకున్నాం, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. సో ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ దేని వల్ల వస్తున్నాయి? జెనెటిక్ లెవెల్లో డైవర్సిటీ ఉండడం వల్ల ఒకే ప్లాంట్ స్పీషీస్ లో బోల్డ్ అని వెరైటీస్ అనేది మనం చూస్తున్నాం. ఎస్ ఆర్ నో, అవునా కదా? కరెక్ట్. సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో దీంతో అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి, సో దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఎగ్జాంపుల్ దేనిది వస్తుంది? రవోల్ఫియా వొమిటోరియా అనేసి ఒక ప్లాంట్ ఉన్నది. రవోల్ఫియా వొమిటోరియా, రవోల్ఫియా వొమిటోరియా. ఇది ఒక ప్లాంట్ ఉన్నది ఏదైతే హిమాలయాలో గ్రో అవుతున్నది. ఈ ప్లాంట్ ఏదైతే ఉన్నదో, ఓకే ఓకే, ఓకేనా? సో ఇదైతే ప్లాంట్ ఏదైతే ఉన్నదో దీని పని ఏంటి? ఇది ఏం చేస్తున్నది అంటే ఒక యాక్టివ్ కెమికల్, ఇట్ విల్ సెక్రీట్ అన్ యాక్టివ్ కెమికల్ నోన్ యాజ్ రిజర్పైన్. రిజర్పైన్ అనే ఒక యాక్టివ్ కెమికల్ ని సెక్రీట్ చేస్తుంది. ఓకే, ఈ రిజర్పైన్ ఎంత సిక్రియేట్ అవుతున్నది అన్నది జెనెటిక్ డైవర్సిటీ మీద డిపెండ్ అవుతుంది. కొన్ని ప్లాంట్స్ ఎక్కువ సిక్రియేట్ చేస్తాయి, కొన్ని ప్లాంట్స్ తక్కువ సిక్రియేట్ చేస్తాయి. ఓకే, సో ఈ జెనెటిక్ డైవర్సిటీ ఉండడం వల్ల ఈ రిజర్పైన్ ది లెవెల్ ఏదైతే ఉన్నదో అది మారుతుంది వేరే వేరే ప్లాంట్స్. దీంట్లోనే ఏదైతే ప్లాంట్ లోనే ఈ రబుల్ఫియా వొమిటోరియా లోపలనే బోల్డ్ అని ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ లో ఒక ప్లాంట్ లో రిజర్పైన్ ది లెవెల్ ఎక్కువ తక్కువ అవుతుంది బేస్డ్ ఆన్ ద జెనెటిక్ డైవర్సిటీ అన్నమాట. యానిమల్ టిష్యూస్ కూడా ఉన్నదన్నమాట. యోజిత జయకుమార్, యానిమల్ టిష్యూస్ ఉన్నది, సరిగ్గా సిలబస్ ఒకసారి చదవండి అనేసి మీకు అర్థం అవుతుంది. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి, ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది యాక్చువల్ గా దేనికోసం వాడతారంటే బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం వాడతారు యాక్చువల్ గా. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. దిస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రైస్. మన ఏదైతే మనం ఆల్ ఓవర్ ద ఇండియాలోనే చూసుకున్నట్లయితే మోర్ దాన్ 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి. ఓకే, మన ఇండియాలోనే చూసుకున్నట్లయితే దేర్ ఆర్ మోర్ దాన్ 50,000 వెరైటీస్ ఆఫ్ రైస్ డ్యూ టు జెనెటిక్ డైవర్సిటీ. మూడోది ఇంకోటి ఏంటి? మ్యాంగో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 1,000 వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోది డ్యూ టు జెనెటిక్ డైవర్సిటీ. అర్థమైందా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ నంబర్స్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇంపార్టెంట్, మనం దీని నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా, దిస్ ఇస్ వన్, జెనెటిక్ డైవర్సిటీ చదువుకున్నాం. సెకండ్ వచ్చేసి మనకి, ఓకే, వీ హావ్ టు డిస్కస్ స్పీషీస్ డైవర్సిటీ. స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటి? వాట్ డూ వి మీన్ బై స్పీషీస్ డైవర్సిటీ అంటే డైవర్సిటీ అట్ ద స్పీషీస్ లెవెల్. ఓకే, స్పీషీస్ లెవెల్లోని స్పీషీస్ లెవెల్లో డైవర్సిటీ ఎలా ఉంది? ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఎట్లా ఉన్నాయి? జస్ట్ అ మినిట్ అమ్మా, జస్ట్ అ మినిట్.
ఓకే ఓకే ఎస్, చిన్న డిస్టర్బెన్స్ అంతే. ఓకే, సో స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటి? స్పీషీస్ లెవెల్లో ఏదైతే డైవర్సిటీ మనం చూస్తామో, ఓకే, స్పీషీస్ లెవెల్లో అంటే ఎట్ ద లెవెల్ ఆఫ్ స్పీషీస్ అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఒకటో చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అవండి, ఫర్ సపోజ్ మనం రెండు జాగాలు తీసుకుంటున్నాం. ఓకే, వీఆర్ టేకింగ్ టూ ప్లేసెస్. ఒకటి ఈస్టర్న్ ఘాట్ తీసుకుంటున్నాము, ఈస్టర్న్ ఘాట్ తీసుకుంటున్నాము. ఓకే, ఇంకోటి మన కంట్రీలోన వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. సో వెస్టర్న్ ఘాట్ అంటే వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువగా మనకి ఏ ఏరియాస్ ని కవర్ చేస్తున్నాయి? మనకి వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి మహారాష్ట్ర నుంచి కిందకు వచ్చినప్పుడు కర్ణాటక ఇంకా గోవా వరకు మనకి బోల్డ్ ఎంత ఏరియా ఏదైతే ఉందో, డెక్కన్ ప్లాట్యూ దగ్గర ఏదైతే ఏరియా ఉందో దాని అంతటిని మనం వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఓకే, ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి మీద పక్క ఉంటాయి మన కంట్రీలోని, అది అన్నమాట. సో వెస్టర్న్ ఘాట్స్ ఇంకా ఈస్టర్న్ ఘాట్స్ లో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్ లోని ఆంఫిబియన్స్ ఏదైతే డైవర్సిటీ ఉందో అది ఎక్కువ ఉంది. సో ఆంఫిబియన్ డైవర్సిటీ ఏదైతే ఉందో అంటే ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ ఆంఫిబియన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. సో స్పీషీస్ డైవర్సిటీని మనం కంపేర్ చేసుకుంటాం వేరే వేరే జాగాల్లో. ఒక పర్టికులర్ సిటీలోని ఒక ఊరు, ఒక హైదరాబాద్ లాంటి సిటీను లేదంటే ఒక విజయవాడ లాంటి సిటీని మనం ఎప్పుడైతే ఒక మంచి ఫారెస్ట్ తో కంపేర్ చేస్తామో మనకి ఫారెస్ట్ లో స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద హైదరాబాద్ లేదంటే విజయవాడ లాంటి సిటీలో. అవునా కాదా? ఎస్ ఆర్ నోట్? అర్థమైందా ఆ విషయం? సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది అన్నమాట, జస్ట్ అన్నమాట. అది ఓకే, రైట్. ఓకే, అర్థమైందా? సరే అయితే, ఓకే, సరే. సో ఇది విత్ రెస్పెక్ట్ టు స్పీషీస్ డైవర్సిటీ. లాస్ట్ వచ్చేసి నెంబర్ 3 వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇకలాజికల్ డైవర్సిటీ. ఇకలాజికల్ డైవర్సిటీ, ఇకలాజికల్ డైవర్సిటీ. ఓకే, సో ఇకలాజికల్ డైవర్సిటీ అంటే ఏమిటి? వాట్ డు వి మీన్ బై ఇకలాజికల్ డైవర్సిటీ? వాట్ డు వి మీన్ బై ఇకలాజికల్ డైవర్సిటీ? ఇకలాజికల్ డైవర్సిటీ అంటే మన ఈకోసిస్టమ్ లెవెల్ ఏదైతే ఉన్నదో అట్ ద లెవెల్ ఆఫ్ ఈకోసిస్టమ్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ డైవర్సిటీ చూస్తున్నాం? డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఒక ఇండియా లాంటి మన కంట్రీ తీసుకున్నాం అనుకోండి. లెట్ అస్ సే ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇండియా, మన ఇండియా లాంటి ఒక దేశాన్ని తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాక ఆ ఇండియాని ఇండియాని మనం కంపేర్ చేస్తున్నాము లెట్ అస్ సే ఆ స్కాండినేవియన్ కంట్రీ, ఒక చల్లగా ఉన్న ప్రదేశం అన్నమాట, నార్వే. సో ఇండియాలో ఎప్పుడు మనకి ఏంటుంటుంది? ఇండియాలో నెంబర్ ఆఫ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది, బయోడైవర్సిటీ. ఎందుకు? బికాస్ ఇండియా ఇస్ అ ట్రాపికల్ కంట్రీ. ఓకే, ఇండియా ఇస్ అ ట్రాపికల్ కంట్రీ, నార్వే ఇస్ అ టెంపరేట్ కంట్రీ. ఓకే, టెంపరేట్ అండ్ అప్పుడప్పుడు పోలార్ కూడా, ఆల్మోస్ట్ పోలార్ రీజన్ కి దగ్గరలో ఉంది. కానీ ఇండియా వచ్చేసి మనది ట్రాపికల్ కంట్రీ. సో ట్రాపికల్ కంట్రీ అవడం వల్ల మన కంట్రీలోని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ అనేవి మనం చూస్తాము. ఓకే, డెజర్ట్స్ చూస్తాము. ఓకే, డెజర్ట్స్, దాని తర్వాత మనం వచ్చేసి బేసిక్ గా మ్యాంగ్రోవ్స్ చూస్తాము. ఓకే, మ్యాంగ్రోవ్స్, రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి, చిన్న చిన్న రెయిన్ ఫారెస్ట్ ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. సో దానివల్ల స్కాండనేవియన్ తెలుగులో రాసి మరి పంపిస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, సరే. సో ఇది బేసిక్ విత్ రెస్పెక్ట్ టు ఇకలాజికల్ డైవర్సిటీ అన్నమాట. ఓకే, అది అది ఓకే. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ గురించి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనందరం ఇక్కడ మిస్ అయ్యాము. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఇంపార్టెంట్ సైంటిస్ట్. అతని పేరు ఇక్కడ మనం రాయాలి. దట్ ఈస్ ఎడ్వర్డ్ విల్సన్. ఎడ్వర్డ్ విల్సన్. ఎడ్వర్డ్ విల్సన్ ది యాక్చువల్ గా పని ఏమిటి? ఎడ్వర్డ్ విల్సన్ ఏం చేశారు? ఈ ఏదైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్ మనం చదువుకున్నాము. ఓకే, స్పీషీస్, జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఈకోసిస్టమ్ డైవర్సిటీ ఏదైతే చదువుకున్నామో, ఓకే, ఈ మూడు డైవర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఈ డైవర్సిటీ దేని వల్ల ఉన్నది? యాక్చువల్ గా ఎవరు ఇచ్చారు అంటే ఎడ్వర్డ్ విల్సన్ దీన్ని కాన్సెప్షలైజ్ చేశారు. ఓకే, సో హీ వాజ్ అ సోషియో బయోలాజిస్ట్. ఓకే, అండ్ హీ పాపులరైజ్డ్ ద టర్మ్. అతను పాపులరైజ్ చేశారు. పాపులరైజ్ ద టర్మ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఏదైతే టర్మ్ ఉన్నదో, ఓకే, ఆ టర్మ్ ని చాలా పాపులర్ చేశారు ఇతను. ఓకే, అది అన్నమాట. సో అందుకే ఇతని పేరు ఒకటి ఇంపార్టెంట్ మనకి అయిపోతుంది. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకే, అది సరే, పదండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సరే,
అవునవును, అప్పుడే చెప్పారు అది. ఎవరో ఆల్రెడీ చెప్పారు అని చెప్తున్నారు. అవును, కరెక్టే. భార్గవి చెప్పారు ఆల్రెడీ దీని గురించి, కరెక్టే. ఓకే, పదండి. రైట్. ద టర్మ్ బయోడైవర్సిటీ వాస్ పాపులరైజ్డ్ బై ఎడ్వర్డ్ విల్సన్. సరే, అయిపోయింది. ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ అదే మనం ఇక్కడ యాక్చువల్ గా చూసుకోవచ్చు. అదే ఉన్నది ఇక్కడ కూడా సేమ్. ఓకే, నథింగ్ న్యూ, కొత్తగా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు నంబర్ ఆఫ్ స్పీషీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. మన ఎర్త్ మీద చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ స్పీషీస్ ఎంత ఉన్నాయి, ఇండియాలో నంబర్ ఆఫ్ స్పీషీస్ ఎంత ఉన్నాయి, దాని గురించి మనం ఫర్దర్ మాట్లాడుకోవాలి. పదండి. సో లెట్ us డిస్కస్ అబౌట్ దట్. ఓకే, రైట్. సో ఒక పర్టికులర్ ఇది ఉంది, యూనియన్ ఉంది, IUCN అని ఒక యూనియన్ ఉంది. దీని మీద మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. IUCN అంటే ఏమిటి, లేదంటే IUCN మీద బేస్ చేసుకుని ఏమైనా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ చాప్టర్ నుంచి మీకు దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. దానికన్నా ఎక్కువ రావు. మాక్సిమం 2 క్వశ్చన్స్ లేదంటే 3 క్వశ్చన్లు ఉంటాయి. దానికన్నా ఎక్కువ మీకు రావు. ఓకే, జయశ్రీ, అర్థమైందా? ఓకే, సరే. సో IUCN అంటే ఇంటర్నేషనల్ ఏంటి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. నేచర్ తోనే అయిపోం, న్యాచురల్ రిసోర్సెస్ కూడా కన్జర్వ్ చేస్తున్నాం మనం. ఓకేనా? సో కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఇది ఎప్పుడు చేయబడింది అంటే 2004లో దీన్ని యాక్చువల్ గా ఫామ్ చేశారు ఈ కమిటీని. ఈ కమిటీది మెయిన్ గోల్ ఏంటంటే మన భూమి మీద ఉన్న బయోడైవర్సిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం గుర్తించాలి, దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి. ఓకే, ఇంకా దాని అన్నిటికీ ఒక వాల్యూ అనేది ఉంది. మనకు నచ్చినట్టు మనం వాడేసుకుని పడడం కాదు. ఓకే, ఎంతైతే మనకి నేచర్ నుంచి వస్తున్నదో అంతే మనం కూడా నేచర్ ని ప్రొటెక్ట్ చేయాలి. సో దానికోసం ఈ యూనియన్ లేదంటే ఈ కమిటీ అనేది కూర్చోపెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు అంటే ఇప్పటి వరకు వీళ్ళేమన్నారంటే ఇప్పటి వరకు ఉన్న బయోడైవర్సిటీ ఎంతైతే ఉన్నదో, ఓకే, ఇప్పటి వరకు ఉన్న బయోడైవర్సిటీకి ఒక లెక్క కట్టారు అనమాట. ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్పీషీస్ మనం చూసామని. సో దే టోల్డ్ దట్ దేర్ ఆర్ మోర్ దాన్ 1.5 మిలియన్ స్పీషీస్. ఓకే, మోర్ దాన్ 1.5 మిలియన్ స్పీషీస్ ఇప్పటి వరకు డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ యాక్చువల్ గా ఉన్నాయి అనేసి అన్నారు వాళ్ళు. కాకపోతే మనకి ఆలోచించుకున్నట్లయితే ఏదైతే మనం యాక్చువల్ గా లెక్క కట్టామో, ఏదైతే యాక్చువల్ గా చేయడం జరిగిందో, మోర్ దాన్ దాట్ యాక్చువల్ గా ఉన్న నంబర్ అనేది చాలా వేరీ చేస్తుంది. మనం ఎప్పుడైతే సైంటిస్టులు లేదంటే టాక్సానమిస్టులు, జువాలజిస్టులు, బొటానిస్టులు ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళు రీసెర్చ్ ప్రతి ఒక్క కొస వరకు వరల్డ్ లో వెళ్ళి చేయలేరు. సో చాలా సార్లు చాలా టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, చాలా టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్ ఆర్గానిజమ్స్ అవనండి, బర్డ్స్ అవనండి, ఓకే, ప్లాంట్ స్పీషీస్ అవనండి, వాటన్నింటిని డిస్కవర్ చేయడం కుదరకపోవచ్చు. సో అవి ఇంకా దే ఆర్ యెట్ టు బి డిస్కవర్డ్, వాటిని ఇంకా డిస్కవర్ చేయాలి. సో ఆ లెక్క బట్టి ఏమన్నారు అంటే మనం నార్మల్ గా ఇంకా ఈ రీసెర్చ్ అంతా ఏదైతే జరిగిందో టెంపరేట్ రీజన్స్ లో ఎక్కువ జరిగింది. సో ద రీసెర్చ్ విచ్ హ్యాపెండ్ ఇన్ టెంపరేట్ రీజన్స్ మోర్, టెంపరేట్ ఏరియాస్ లో రీసెర్చ్ ఎక్కువ జరిగింది. ట్రాపికల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, the tropical areas are yet to be discovered. Tropical areas such as ఇండియా ఉన్నది, లేదంటే బ్రెజిల్ ఉన్నది, ఓకే, ఇలాంటి కొలంబియా ఉన్నది. సో ఇలాంటి ఏవైతే సౌత్ అమెరికన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, ఇండియా ఉన్నాయి, ఇలాంటి కొన్ని కంట్రీస్ లోని ఇంకా యాక్చువల్ గా రీసెర్చ్ చేసేది ఇంకా చాలా ఉన్నది, మిగిలి ఉన్నది అనమాట. ఓకేనా? సో ఇంకా బోల్డ్ అనే స్పీషీస్ యాక్చువల్ ఇంకా డిస్కవర్ చేయవచ్చు, ఇంకా చేసినట్లయితే రీసెర్చ్. అది అనడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటప్పుడు కొన్ని సైంటిస్టులు ఏమన్నారంటే ఈ 1.5 మిలియన్ నంబర్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ, ఇంత తక్కువ ఉండవు. మనం లెక్కలు వేసుకున్నట్లయితే ప్రాపర్ గా మనకి కొన్ని సైంటిస్టులు ఏమన్నారు, దాదాపు వచ్చేసి దాదాపు ఓకే మనకి 20 to 15 మిలియన్ వరకు, 20 to 15 మిలియన్ వరకు మనకి నంబర్స్ ఉంటాయి. ఇంతవరకు స్పీషీస్ యాక్చువల్ గా మన వరల్డ్ అంతట్లో ఉన్నాయి అని అన్నారు. ఓకే, 20 to 50 మిలియన్ స్పీషీస్, 20 to 50 మిలియన్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అనేసి అంటారు. ఓకే, కాకపోతే ఈ పర్టికులర్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్. ఇది చాలా ఎక్కువ అయిపోయింది. ఇది వైల్డ్ గెస్సెస్ అన్నమాట. దీస్ ఆర్ వైల్డ్ గెస్సెస్. ఓకే, ఇది ఒక వైల్డ్ గెస్ అంతే. కాకపోతే యాక్చువల్ గా ఏం చేశారు అంటే రాబర్ట్ మే ఒక ఎస్టిమేట్ ఇచ్చారు, దేన్నైతే మనం నమ్మొచ్చు. రాబర్ట్ మే అనే ఒక అతను ఒక ప్రాపర్ ఎస్టిమేట్ ఇచ్చారు.
ఓకే, రాబర్ట్ మే అన్నారంటే దాదాపు 7 మిలియన్ స్పీషీస్ ఉన్నాయి ఇన్ టోటల్ అన్నారు అతను. సో రాబర్ట్ మే అన్నది ఎక్కువగా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది, బికాస్ ఇది ఇంకా కొంచెం నియర్ టు ద రియాలిటీ వరకు ఉన్నది. 20 to 50 మిలియన్ చాలా ఎక్కువైపోయింది. 7 మిలియన్ స్పీషీస్ ఏదైతే బయోడైవర్సిటీ మనం మాట్లాడుకుంటున్నామో, దట్ ఈస్ ద వన్ దట్ వాస్ క్యాల్కులేటెడ్ బై రాబర్ట్ మే యాజ్ ద గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ. దీన్ని మనం గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ అనేసి అంటాం. సో ఎవరికైతే టెక్స్ట్ బుక్ స్నిపెట్స్ కావాలో వాళ్ళకి టెక్స్ట్ బుక్ స్నిపెట్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ప్రతి దగ్గర నేను మీకు ఇక్కడ స్నిపెట్స్ ఇస్తాను, టెక్స్ట్ బుక్ ది లేదంటే ఎన్సీఆర్టీది, మీరు చూసుకొని చదువుకోవచ్చు. అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దీంట్లో మనం వన్ బై వన్ నీకు ఇన్వర్టిబ్రేట్స్ అన్ని ఉన్నాయి, యానిమల్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి రండి. సో ఇప్పటి వరకు చేసిన ఏదైతే డిస్కవరీ ఉందో, అవుట్ ఆఫ్ ఆల్ స్పీషీస్ డిస్కవర్డ్, ఇప్పటి వరకు ఎన్ని స్పీషీస్ అయితే మనం డిస్కవర్ చేసామో దాంట్లో రెండు టైప్స్ ఆఫ్ స్పీషీస్ మనం డివైడ్ చేస్తాం, యానిమల్స్ ని, ప్లాంట్స్ ని. ఇందులో మనకి యానిమల్స్ వచ్చేసి దాదాపు 70% యానిమల్స్ ఉన్నాయి. సో ద 70% ఆఫ్ స్పీషీస్ ఆర్ యానిమల్స్. 70% ఆఫ్ స్పీషీస్ వర్ యానిమల్స్ ఉన్నాయి. ఓకే, అది అన్నమాట. ఓన్లీ 22% ఆఫ్ స్పీషీస్ విచ్ వర్ డిస్కవర్డ్ టిల్ నౌ ఆర్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఓన్లీ అకౌంటెడ్ ఫర్ 22% డిస్కవర్డ్ టిల్ నౌ. యానిమల్స్ లో మనం అమౌంట్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఎక్కువ చూడడం జరిగింది కంపేర్ టు ప్లాంట్స్ అన్నమాట. ఓకే, ఎస్, సరేనా. ఇప్పుడు ఈ యానిమల్స్ లో కూడా ఇన్సెక్ట్స్ ఏదైతే ఉన్నదో, ఇన్సెక్ట్స్ 70% డైవర్సిటీ ఇన్సెక్ట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. యానిమల్స్ లో 70% కాంట్రిబ్యూట్ టు ఇన్సెక్ట్స్ చేసినాయి. అంటే మనం ఒక 10 యానిమల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ యూ టేక్ 10 యానిమల్స్, అవుట్ ఆఫ్ దెమ్ 7 ఆర్ ఇన్సెక్ట్స్. ఓకే, 7 ఆర్ ఇన్సెక్ట్స్ అంటే ఒక 10 యానిమల్స్ తీసుకున్నట్లయితే దాంట్లో 7 ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ అనేవి అంత ఎక్కువ నంబర్ లో ఉన్నాయి, అంత ఎక్కువ డైవర్సిటీ అనేది వాటిలో ఉంది అనమాట. ఓకే, అది దిస్ ఇస్ వన్ క్రైటీరియా. దిస్ ఇస్ నెంబర్ వన్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఇస్ ద నంబర్ ఆఫ్ ఫంజై. ఫంజై ఏదైతే స్పీషీస్ డైవర్సిటీ ఉందో, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎవరిది, ద కంబైన్డ్ డైవర్సిటీ ఆఫ్ కంబైన్డ్ డైవర్సిటీ ఆఫ్ ఫిషెస్. ఓకే, ఫిషెస్, amphibians, reptiles and mammals, sorry, ఫిషెస్, రెప్టైల్స్ అండ్ మ్యామల్స్. వీటిది ఏదైతే స్పీషీస్ డైవర్సిటీ మనం చూస్తున్నామో, ఈ స్పీషీస్ డైవర్సిటీ ఫంజైది వీటి మూడిటితో కలిపి కన్నా ఎక్కువ ఉన్నది. సో దట్ ఈస్ ద స్పీషీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంజై దట్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద ప్లానెట్. ఓకే, అది అన్నమాట. ప్లాంట్స్ లో వచ్చేసి మనకి వేరే వేరే స్పీషీస్, ప్లాంట్స్ లో వచ్చేసి మనకి ఆల్గే, ఓకే, బ్రయోఫైట్స్, ఓకే, దాని తర్వాత టెరిడోఫైట్స్, దాని తర్వాత జిమ్నోస్పామ్స్. జస్ట్ జిమ్నోస్పామ్స్ ఇంకా యాంజియోస్పామ్స్ అనేవి అన్ని దీంట్లోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా అందరికి? ఈ విషయం అందరికీ అర్థమైందా? ఓకే, సో ఇక్కడ మనకి స్పీషీస్ డైవర్సిటీ ఆఫ్ ఫిషెస్, రెప్టైల్స్, ఆంఫిబియన్స్ ఇంక్లూడ్ చేయలేదు, అది ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆంఫిబియన్స్, ఫిషెస్, రెప్టైల్స్, మ్యామల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా ఎక్కువ దేనిది ఉంది, ఫంజైది స్పీషీస్ డైవర్సిటీ అనేది ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ నీడెడ్ టు మెన్షన్. అదండి. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో, వరల్డ్ అంతటితో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఉన్న స్పీషీస్ డైవర్సిటీ ఎట్లా ఉంది, దాన్ని మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, అది అన్నమాట. పదండి. ఓకేనా, రైట్, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇప్పటి వరకు డిస్కస్ చేస్తున్నాం. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఇండియా గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం డిస్కస్ చేసుకోవాలి. దట్ ఈస్ డైవర్సిటీ ఏదైతే ఉందో, మనం అన్ని ఆర్గానిజమ్స్ చెక్ చేయాలి కదా. మన ప్రోకెరియాట్స్ డైవర్సిటీ ఎందుకు చెక్ చేయలేకపోతున్నాం అంత బాగా? సో ఏదైతే ప్రోకెరియాట్స్ ఉన్నాయో వాటి డైవర్సిటీ ఇప్పటి వరకు ఎందుకు చెక్ చేయలేకపోతున్నాం? లేదంటే ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో వాటి డైవర్సిటీ ఎందుకు అంత బాగా చెక్ చేయలేకపోతున్నాం? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్? వాట్ ఆర్ ద యాక్చువల్లీ రోడ్ బ్లాక్స్ టు అండర్స్టాండ్ దట్? జస్ట్ మినిట్. మనకి ఎలాంటి రోడ్ బ్లాక్స్ ఉన్నాయి? ఓకే, దాంతో సంబంధించి చెప్పండి.
మనకి ఎట్లాంటి రోడ్ బ్లాక్స్ ఉన్నాయి దాంట్లో. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసరికి ద ఫస్ట్ వన్ ఇస్, ఎవరైతే బయాలజిస్ట్ ఉన్నారో వాళ్ళకి షూర్ గా లేరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోకెరియాట్స్ ఉన్నాయి ఏమిటి అనేసి. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైతే మనం యాక్చువల్ గా ఈ స్పీషీస్ డైవర్సిటీ అంతా చెక్ చేస్తాము, మనం ఏం చేస్తామంటే ఆర్గానిజమ్స్ వెతుకుతాం. వా- ఇంకా మైక్రోబ్స్ ప్రాబ్లం ఏంటంటే మైక్రోబ్స్ ని కల్చర్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ద కన్వెన్షనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో స్పీషీస్ డైవర్సిటీని ఏదైతే మనం చెక్ చేయడానికి ఏదైతే కన్వెన్షనల్ మెథడ్స్ వాడతాం, దే ఆర్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ ప్రోకారియోట్స్. ఓకే. ఓకే. ఇప్పుడు చేసుకో అమ్మా, ఏం చేసుకుంటావు. ఓకే. ఇప్పుడు ఎంత చాట్ చేసుకుంటావో చేసుకున్నాను. ఓకేనా. పదండి. నీ ఓపిక ఇంకా. అర్థమైందా. అది. పదండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కన్వెన్షనల్ మెథడ్స్ అప్లై అవ్వవు. రెండో విషయం వచ్చేసి చాలా స్పీషీస్ ఏం చేయాలంటే ల్యాబ్ లో గ్రో చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ కల్చర్ అనే మీరు మాట విని ఉంటారు. ఓకే. కల్చర్ ఏంటంటే మైక్రోబ్స్ ని గ్రో చేసే ఒక మెథడ్ అన్నమాట. ల్యాబ్ లోని ఏం చేస్తామంటే ఒక పెట్రీ డిష్ తీసుకుంటాము. ఆ పెట్రీ డిష్ లో ఆర్గానిజమ్స్ ని గ్రో చేస్తాము. చాలా ఆర్గానిజమ్స్ ఈ కల్చర్ మెథడ్ త్రూగా గ్రో అవ్వవు. ఓకే. మెనీ ఆర్గానిజమ్స్ కాంట్ బి యాక్చువల్లీ మెనీ ఆర్గానిజమ్స్ కాంట్ బి యాక్చువల్లీ గ్రోన్ హియర్. కల్చర్ త్రూగా గ్రో చేయడమే చాలా కష్టం. సో దానివల్ల మెనీ ఆర్గానిజమ్స్ డోంట్ గ్రో ఇన్ ల్యాబ్. మెనీ ఆర్గానిజమ్స్ డోంట్ గ్రో ఇన్ ల్యాబ్ లో గ్రో అవ్వవు. సో అదొక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా. అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓకే, వీటిది ఏదైతే డిఎన్ఏ ఉన్నదో, ఓకే, వీటిది ఏదైతే డిఎన్ఏ లేదంటే ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో ఒక దాంట్లో ఒక టైప్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు మనకి ప్లాంట్స్ లో మన యూకెరియోట్స్ లో చూసుకున్నట్లయితే, ప్లాంట్స్ యానిమల్స్ ఏవైతే మనం ఆర్గనిజమ్స్ ఎక్కువగా చూస్తాము వాటన్నిటిలో జెనెటిక్ మెటీరియల్ ఎక్కువగా డిఎన్ఏ చూస్తాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఆర్ యూకెరియాట్స్ అన్నిటిలోని కామన్ గా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. కొన్నిట్లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. వీటి జెనెటిక్ మెటీరియల్ అనేది యాక్చువల్ గా ఎన్వెలోప్ తో కవర్ అయ్యి ఉండదు. సో వీటిలో డైవర్సిటీని చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చిన్న చిన్న ఆర్గనిజమ్స్ వాటిలోని వేరే వేరే ఆర్గనిజమ్స్ ని అలాగ టైప్ చేసి సైడ్ చేసి పెట్టడం అనేది కష్టం అయిపోతుంది. అది అన్నమాట. ఓకే. పదండి. ఇంతవరకు చాలు. దీనికన్నా ఎక్కువ అవసరం మనకి లేదు. అది అన్నమాట. దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ నీడెడ్ టు అడ్రస్. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా గురించి ఇంక మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఇండియా. ఇండియా. ఆ, మన దేశం. ఓకే. మన స్వాతంత్రమైన దేశం ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. పదండి. ఓకే. లెట్ us టాక్ అబౌట్ అవర్ కంట్రీ. మన పరిస్థితులు ఏమిటి. ఓకే అనేసి. సో ఇండియా చూసుకున్నట్లయితే మన దేశం ఏదైతే ఉందో, ఇట్ టేక్స్ అబౌట్ 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్. గ్లోబల్ ల్యాండ్ చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ అంతట్లోని ల్యాండ్ చూసుకున్నట్లయితే 2.5% యాక్చువల్ గా ఉంది. బట్ వీ హ్యావ్ 8.1% కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ. గ్లోబల్ బయోడైవర్సిటీలో చూసుకున్నట్లయితే మనం ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన కంట్రీ, దాదాపు 8.1. సో దేర్ ఇస్ ఫోర్ టైమ్స్ ఎక్స్ట్రా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అవర్ కంట్రీ అన్నమాట. ఓకే. అది అర్థమైందా. సో మన కంట్రీ ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 12 మెగా బయోడైవర్సిటీ కంట్రీస్ అన్నమాట. మొత్తం వరల్డ్ అంతట్లోని దేర్ ఆర్ 12 డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి వరల్డ్ అంతట్లోని. జస్ట్ మినిట్. మన ఇండియా దాంట్లో ర్యాంక్ అంతా 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఉన్నాయి. ఓకే. ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంట్లో ఇండియాది ర్యాంకు 8th ర్యాంక్. ఓకే. మన ర్యాంకు 8th ర్యాంక్ అన్నమాట ఇండియాది. ఓకేనా. క్లియర్. సార్ టెక్స్ట్ బుక్ లో 3 గ్రాఫ్లు ఇచ్చారు. ఇంపార్టెంటే చూసుకోండి. ఇగో 3 గ్రాఫ్లు ఇక్కడ ఇచ్చేస్తారు. ఇవేనా మీరు 3 అంటున్నారు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీటిలో నుంచి ఇది ఇచ్చేసి దీని నుంచి క్వశ్చన్ అడుగుతారు.
ఓకే. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా! ఫంగస్ ది డైవర్సిటీ చూస్తే మిగతా అన్నిటితో చాలా ఎక్కువగున్నది. ఓకే. లేదు ఇలాంటివన్నీ చిన్న చిన్న క్వెషన్స్ అడుగుతారు. ఫిషెస్‌ది చూసుకున్నట్లయితే. జస్ట్ ఎ మినిట్ ఆగండి. మనం ఎక్కడో చిన్న మిస్టేక్ ఏమైనా చేసామా? ఓకే. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఓకే. లేదు లేదు. చేయలేదులెండి. చేయలేదు. ఓకే. అది అన్నమాట. క్లియర్? పదండి. క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే ఐదర్ ఈ డయాగ్రామ్ ఇచ్చి మీకు ఈ డయాగ్రామ్ లో ఫంగల్ ఇది బేసిక్ గా డయాగ్రామ్స్ ఇచ్చి ఈ డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్ అడగడం తక్కువ. ఈవెన్ ఇఫ్ దే ఆస్ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఈ పర్టికులర్ మనం ఏదైతే చదువుకున్నామో ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ మనం ఇది చదువుకున్నాం కదా 70% యానిమల్స్ దాంట్లో అవుట్ ఆఫ్ 10 యానిమల్స్ 7 ఇన్సెక్ట్స్ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కానీ ఎక్కువగా ఆ డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్లు మీకు అడగరు. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తగ్గిపోయాయి ముందు కన్నా మీకు. సో నో నీడ్ టు వరీ. ఓకేనా? పదండి. పదండి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. మనకి నెక్స్ట్ వీ హావ్ టు డిస్కస్ ఏంటి అంటే మనకి ఇండియాలో వేరే వేరే టైప్ ఆఫ్ డైవర్సిటీ ఏమిటేంటి ఉన్నాయి ప్లాంట్స్ ది యానిమల్స్ ది. ఓకేనా? సో ఇండియాలో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ మోర్ దాన్ 45,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. 45,000 వెరైటీస్ ఉన్నాయి ప్లాంట్స్. ఓకే. యానిమల్స్ ది వెరైటీ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ మోర్ దాన్ 90,000 వెరైటీస్ ఆఫ్ యానిమల్స్. సో యానిమల్ బయోడైవర్సిటీ వచ్చేసి 90,000 ప్లాంట్ బయోడైవర్సిటీ వచ్చేసి అంత. అర్థమైందా? క్లియర్? ఎంసెట్ లో మీకేం డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా రానే రావు. సో నో నీడ్ టు వరీ. ఎక్కువగా అడగట్లేదు అలా మరి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? పదండి. ఓకే. సరే అయితే. సో రాబర్ట్ మే గ్లోబల్ ఎస్టిమేట్స్ కొన్ని తీశాడు. ఓకే. రాబర్ట్ మే అన్నతను ఏమన్నాడంటే కొన్ని గ్లోబల్ ఎస్టిమేట్స్ తీశాడు. ఆ గ్లోబల్ ఎస్టిమేట్స్ లో అతను ఏమన్నాడంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్ని స్పీషీస్ డిస్కవర్ అయ్యాయో దాన్ని బట్టి రాబర్ట్ మే ఏమన్నాడు? సో రాబర్ట్ మే అన్నాడు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వరల్డ్ అంతట్లో నేను ఓన్లీ 22% ఆఫ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే. డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే. అదే మిగతా ఏదైతే 78% ఉన్నాయో దే ఆర్ స్టిల్ అన్‌డిస్కవర్డ్. ఓకే. మిగతా ఏదైతే 78% ఉన్నాయో దే ఆర్ స్టిల్ అన్‌డిస్కవర్డ్. ఇంకా డిస్కవర్ చేయాలి. డిస్కవర్ చేయడం జరగలేదు. అదే మన ఇండియాలో దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే, అదే సిట్యుయేషన్ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే, మన ఇండియాలోని ఇంకా దాదాపు అంటారు ప్లాంట్ స్పీషీస్ ఓకే. దాదాపు 1,00,000 ప్లాంట్ స్పీషీస్ ఇంకా డిస్కవర్డ్. యెట్ టు బి డిస్కవర్డ్. 1,00,000 ప్లాంట్ స్పీషీస్ ఇంకా యానిమల్స్ లోకి వచ్చేసి మనకి 3,00,000 యానిమల్స్ వచ్చేసి దే ఆర్ యెట్ టు బి డిస్కవర్డ్. యెట్ టు బి డిస్కవర్డ్ అంటే ఇంకా డిస్కవర్ చేయాల్సింది ఉన్నది. కానీ డిస్కవర్ చేయగలుగుతామా? లేదు. ఎందుకు చేయలేము? దానికి చెప్తాను నేను చూడండి ఇక్కడ. ఓకే. అది జస్ట్ ఎ మినిట్. చూడండి ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం అంటే ఓకే. సో అప్లైయింగ్ దిస్ ప్రపోర్షన్ టు ఇండియా, we estimate that there are probably 1,00,000 plant species and more than 3,000 animal species yet to be discovered. Would we ever be able to complete the inventory of biological wealth in our country? ఓకే. మనం ఎంత మ్యాన్ పవర్ ని పెట్టినా ఏం చేసినా కూడా మనకు ఒక విషయం తెలుసు ఏంటి అంటే the situation seems hopeless when we realize that large fraction of these species faces threat of becoming extinct. బోల్డ్ అనే స్పీషీస్ వాటిలోని డైవర్సిటీ తగ్గిపోయింది. మనం డిఫారెస్టేషన్ చేస్తున్నాం. దాని తర్వాత మనకు కావాల్సినట్టు మనం అన్ని చేస్తున్నాం. ఫాసిల్ ఫ్యూయల్స్ తీసుకుంటున్నాం, మైనింగ్ చేస్తున్నాము. ఓకే. ఇంకా ఏలియన్ స్పీషీస్ కొత్త కొత్త టైప్ ఆఫ్ స్పీషీస్ మనం యాక్చువల్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానివల్ల మన కంట్రీలో ఉన్న స్పీషీస్ డైవర్సిటీ అనేది తక్కువైపోతున్నది. అది కాకుండా ఏమంటారు దీన్ని నేచర్స్ బయోలాజికల్ లైబ్రరీ ఇస్ బర్నింగ్ ఈవెన్ బిఫోర్ వి కేటలాగ్ ద టైటిల్స్ ఆఫ్ ఆల్ ద బుక్స్ స్టాక్. నేచర్ ఏదైతే లైబ్రరీ ఉన్నదో ఆ ఆ లైబ్రరీలోని ఎన్ని బుక్స్ ఉన్నాయన్నది మనం లిస్ట్ క్రియేట్ చేయకముందే బుక్స్ బర్న్ అయిపోతున్నాయి అన్నమాట. దాన్ని దీంతో యాక్చువల్‌గా కంపేర్ చేస్తారు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? సో బేసిక్‌గా అనడానికి ట్రై చేస్తున్నారంటే మనం స్పీషీస్‌ని డిస్కవర్ చేయక ముందే స్పీషీస్ యాక్చువల్‌గా ఎక్స్‌టింక్ట్ అయిపోవచ్చు బోలెడన్ని. అర్థమైందా? అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. అది. ఓకే.
పదండి. రైట్. పదండి. నెక్స్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి ఇవన్నీ అయిపోయి. నెక్స్ట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్యాటర్న్స్ ఆఫ్ డైవర్సిటీ. ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ప్యాటర్న్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే. పదండి. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే బయోడైవర్సిటీని చూస్తామో, ఓకే. మనం ఎప్పుడైతే బయోడైవర్సిటీ గురించి చదువుకుంటామో, ఓకే. స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో, స్పీషీస్ ది డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్. స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్. నాట్ యూనిఫామ్ అంటే అన్ని చోట్ల స్పీషీస్ ఒకేలా డిస్ట్రిబ్యూట్ అయ్యలేవు. ట్రాపిక్స్ లో స్పీషీస్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు యాక్చువల్లీ టెంపరేట్ రీజన్స్. సో దాన్ని అన్నిటికన్నా ఫస్ట్ మనం తీసుకుంటాం, దట్ ఈస్ లాటిట్యూడినల్ గ్రేడియంట్. లాటిట్యూడినల్ గ్రేడియంట్స్. ఓకే. లాటిట్యూడినల్ గ్రేడియంట్స్. లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ అన్నమాట. ఓకే. లాటిట్యూడినల్ గ్రేడియంట్స్. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ మనం అర్థం చేసుకుంటాం. మన అర్త్ ఏదైతే ఉన్నదో ఇలా గుండ్రంగా లేకపోవచ్చు, బట్ గుండ్రంగా ఉందని అనుకుందాం. ఓకేనా? ఎలాగో ఎగ్జాక్ట్ గా గుండ్రంగా ఉండదు కాబట్టి మనకి డయాగ్రామ్ సరిపోతుంది. రైట్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా మేజర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోలార్ రీజన్స్ అంటాం. సో దీస్ బోత్ రీజన్స్ ఆర్ పోలార్ రీజన్స్. వీటిని మనం పోలార్ రీజన్స్ అంటాం. పోలార్ రీజన్స్ మనకి తర్వాత, ఓకే, మనకి ఏదైతే రీజన్ వస్తుందో పోలార్ రీజన్స్ తర్వాత మనకు వచ్చిన రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం టెంపరేట్ రీజన్స్ అంటాం. సో దీస్ రీజన్స్, ఈ రీజన్స్ మనం టెంపరేట్ రీజన్స్ అంటాం. ఏదైతే మిడిల్ లో రెండు రీజన్స్ వస్తాయో, మిడిల్ లో వచ్చిన రీజన్స్ ఏవైతే వస్తాయో, ఓకే, వీటిని మనం ట్రాపికల్ రీజన్స్ అంటాం. సో దీస్ రీజన్స్, ఈ రీజన్ ఏదైతే ఉందో దీస్ ఆర్ పోలార్. ఓకే. దీస్ ఆర్ టెంపరేట్ అండ్ దిస్ ఇస్ ద ట్రాపిక్స్. ట్రాపికల్ రీజన్స్ అది అన్నమాట. ఓకే. ఇది పర్టికులర్ గా దిస్ పర్టికులర్ రీజన్ ఇస్ నోన్ యాజ్ ఈక్వేటర్, ఏదైతే యాక్చువల్ గా అర్త్ మధ్యలో ఉంటుందో. సో మన అర్త్ మీద చిన్నప్పుడు మీరు జాగ్రఫీలో చదువుకొని ఉంటారు. ఏదైతే ఇలాంటి ఏవైతే హారిజాంటల్ లైన్స్ మన అర్త్ మీద మనం వేసుకుంటాము, ఇమాజినరీ లైన్స్ అన్నమాట, వీటిని మనం లాటిట్యూడ్స్ అంటాం. ఏదైతే వర్టికల్ లైన్స్ వేసుకుంటాము ఇలా ఏవైతే లైన్స్ వస్తాయో వాటిని మనం ఏమంటాం, లాంగిట్యూడ్స్ అంటాం. సో లాటిట్యూడ్స్ అంటే హారిజంటల్ గా మనం అర్త్ మీద వేసుకున్న ఇమాజినరీ లైన్స్ అన్నమాట. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ట్రాపికల్ నుంచి పోలార్ పక్క వెళ్తున్నామో, ట్రాపికల్ నుంచి పోలార్ పక్క వెళ్తున్నామో ద స్పీషీస్ డైవర్సిటీ విల్ ఇంక్రీస్ వెన్ వి గో ఫ్రమ్ ట్రాపిక్స్ టు పోలార్. ఎప్పుడైతే వెళ్తున్నాం స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. స్పీషీస్ డైవర్సిటీ తగ్గుతుంది. స్పీషీస్ డైవర్సిటీ విల్ గో డౌన్. ఎందుకు అలా అవుతున్నది అంటే బేసిక్ గా ట్రాపిక్ లో మనకి రీజన్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ కంపారిటివ్లీ హాట్. ఓకే. ఇది కొంచెం వేడిగా ఉంటుంది ఇక్కడ రీజన్. ఓకే. ఇక్కడ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది కాకుండా టెంపరేచర్ లోని ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండవు. సో దట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ టెంపరేచర్ విల్ బి లో. ఓకే. టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ ఉండవు అనమాట. సో లెట్ us write it down. ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి ఎక్కువగా ఉండవు. దేర్ ఆర్ నో మచ్ ఫ్లక్చుయేషన్స్. దానివల్ల ట్రాపికల్ లో వచ్చేసరికి మనకి స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. టెంపరేట్ లో వచ్చేసరికి టెంపరేట్ అండ్ పోలార్ రీజన్స్ హ్యావ్ కంపారిటివ్లీ కోల్డర్ క్లైమేట్. సో కోల్డ్ క్లైమేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కువ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యాక్చువల్ గా సర్వైవ్ అవ్వలేవు, గ్రో అవ్వలేవు. అది అన్నమాట. ప్లాంట్స్ అయితే గ్రో అవ్వలేవు, యానిమల్స్ అయితే సర్వైవ్ అవ్వలేవు. సో ఎవరెవరైతే నా క్లాస్ వింటున్నారో ఒకసారి చేతులు ఎత్తండి అందరికందరూ. ఓకే. ఇఫ్ ఎవ్రీథింగ్ విచ్ ఓకే, ఏదైతే నేను చెప్తున్నానో అందరికీ అర్థం అవుతున్నదంటే అందరూ చేతులు ఎత్తండి. ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఇలాగా.
అర్థమవుతున్నది అందరికి? క్లియర్? అందరికీ అర్థమైంది, రైట్? సో ఇదేదైతే రేంజ్ మనం చూస్తున్నామో ట్రాపికల్ది, ట్రాపిక్ ఏదైతే రీజన్ ఉన్నదో, ట్రాపికల్ ఏదైతే రీజన్ ఉన్నదో, ఓకే, గుడ్. ఓకే, వింటున్నారు, నైస్, గుడ్, ఓకే, సరే, సూపర్. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ట్రాపికల్ రీజన్ ఉన్నదో, ట్రాపికల్ రీజన్ అంటే ఇది పర్టికులర్ గా వచ్చేసి దిస్ ఇస్ 23.5 నార్త్, ఇది వచ్చేసి దిస్ వన్ వచ్చేసి 23.5 సౌత్. ఓకే, సో నార్త్ ఇంకా సౌత్ అన్నమాట. 23.5 డిగ్రీస్ నార్త్, ఓకే, 23.5 డిగ్రీస్ సౌత్. ఈ రెండు రీజన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ట్రాపికల్ రీజన్ అంటాం అన్నమాట. ఓకే, సో ట్రాపికల్ రీజన్ అంటే ఏమిటి అంటే ఏ లాటిట్యూడ్స్ మధ్యన ట్రాపికల్ రీజన్ ఉన్నదంటే 23.5 నార్త్, 23.5 సౌత్. సో దిస్ ఇస్ సౌత్ పోల్ అండ్ దిస్ ఇస్ నార్త్ పోల్, అలా మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అది అన్నమాట. పదండి, రైట్, ఓకే. సో ఇక్కడ వరకు క్లియర్, దీంట్లో మనకి ప్రాబ్లం లేదు, దిస్ ఇస్ ఫైన్ టిల్ హియర్ నో. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ లాటిట్యూడినల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, గ్రేడియంట్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని బట్టి వేరే వేరే కంట్రీలో డైవర్సిటీ గురించి మనం రాసుకోవాలి, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ మనం దేని గురించి రాసుకుంటాం అంటే విల్ బి రైటింగ్ అబౌట్ ట్రాపికల్ కంట్రీ కొలంబియా. సో కొలంబియా ఏదైతే ఉన్నదో, కొలంబియా అనే కంట్రీ ఎక్కడ ఉన్నది? సౌత్ అమెరికాలో ఉంది. ఓకే, సౌత్ అమెరికా అనే సౌత్ అమెరికా కాంటినెంట్ ఏదైతే ఉందో అక్కడ కొలంబియా అనే ఒక కంట్రీ ఉంది. ఈ కొలంబియా కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ ట్రాపికల్ రీజన్. ఓకే, ఇది ట్రాపికల్ రీజన్స్ లో ఉన్నది ప్రాపర్ గా. ఏ ట్రాపికల్ రీజన్ అంటే 23 డిగ్రీస్, ప్రాపర్ గా చూసుకున్నట్లయితే 23 డిగ్రీస్ దగ్గర ఉన్నది అనమాట దాదాపు. ఓకే, 23 డిగ్రీస్ నార్త్ ఇంకా 23 డిగ్రీస్ సౌత్ మధ్యన కరెక్ట్ గా ఉన్నది. బికాస్ ఇట్ ఈస్ ఇన్ దిస్ పర్ఫెక్ట్ ట్రాపికల్ రీజన్, ఇక్కడ స్పీషీస్ డైవర్సిటీస్ బర్డ్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. దట్ ఈస్ 1400 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్. ఓకే, బర్డ్స్ వచ్చేసి 1400 స్పీషీస్ ఇక్కడే ఉంటాయి. అది అన్నమాట. నంబర్ వన్, దిస్ ఇస్ నంబర్ వన్. ఓకే, రెండోది మన కంట్రీ ఏదైతే ఉందో ఇండియా, ఇండియా ఏదైతే ఉందో, ఈవెన్ ఇండియా ఇస్ ఇన్ ద ట్రాపికల్ రీజన్ కూడా. ఇండియా ఇస్ ఆల్సో ఇన్ ద ట్రాపికల్ రీజన్. ఓకే, ఇండియా కూడా ట్రాపికల్ రీజన్ లో ఉంది. సో ఓకే, దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 1200 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి ఇండియాలో వచ్చేసరికి. సో ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాపికల్ రీజన్స్ లో కంపారేటివ్ గా ఎప్పుడు మనకి ఏంటుంటుంది, ట్రాపికల్ రీజన్స్ లో మనకి కంపారేటివ్ గా ఏంటుంటుంది, టెంపరేచర్ అనేది హాట్ గా ఉంటుంది. ఇంకా ఆ హాట్ టెంపరేచర్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వగలుస్తాయి. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మూడోది వచ్చేసి న్యూయార్క్. న్యూయార్క్ ఏదైతే ఉందో మనకు తెలుసు ఇట్ ఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో న్యూయార్క్ అనేది దాని క్యాపిటల్. సో అక్కడ కంపారిటివ్ గా రీజన్ ఇస్ టెంపరేట్ అంటాం దాన్ని. ఓకే, ఆ రీజన్ మనం టెంపరేట్ అంటాం. ఎందుకు టెంపరేట్ అంటాం అంటే అది ఎక్కడ ఉన్నది అంటే ఇట్ ఈస్ నియర్ ఆల్మోస్ట్ 41 డిగ్రీస్ నార్త్ పక్క ఉన్నది. సో 41 డిగ్రీస్ లాటిట్యూడ్ నార్త్ అంటే అది నార్త్ పక్క వెళ్ళిపోయింది, ఇట్ హాస్ గాన్ అప్పర్, మీద పక్క వెళ్ళిపోయింది. సో టెంపరేట్ రీజన్ పక్క వెళ్ళిపోయింది. సో మీద పక్క వెళ్ళిపోయింది కాబట్టి టెంపరేచర్ అనేది తగ్గింది, స్పీషీస్ డైవర్సిటీ తగ్గుతుంది. సో అక్కడ వచ్చేసి దాదాపు 105 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అంతే. సో బర్డ్స్ వచ్చేసి 105 ఉంటాయి స్పీషీస్ అంతే. గ్రీన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో, గ్రీన్ ల్యాండ్ ఇస్ ద పోలార్ రీజన్. ఇక్కడ కూడా మనకి ఇది ఒక పోలార్ రీజన్, ఆల్మోస్ట్ ఇట్స్ పోలార్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి స్పీషీస్ డైవర్సిటీ వచ్చేసి ఓన్లీ 56 ఉంటుంది బర్డ్స్. ఓకే, సో దిస్ ఇస్ ద కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ డైవర్సిటీ ఆఫ్ బర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ట్రాపికల్, టెంపరేట్ అండ్ పోలార్ రీజన్స్. ఓకే, అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. అదే మనకి ఇంకొక ఇంపార్టెంట్ లాస్ట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఈక్వెడోర్ అనేసి ఒక కంట్రీ ఉన్నది. ఓకే, ఈక్వెడోర్, ఈక్వెడార్ అని ఒక కంట్రీ ఉంది. ఈ ఈక్వెడోర్ కంట్రీ ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఆఫ్రికన్ కంట్రీ విచ్ ఇస్ ప్రెసెంట్ నియర్ ది ఈక్వెడర్. ఇది ఏదైతే కంట్రీ ఉందో ఇది యాక్చువల్ గా ట్రాపికల్ కంట్రీ అన్నమాట. ఓకే, ఇట్స్ అ ట్రాపికల్ కంట్రీ, ఇట్ ఈస్ ప్రెసెంట్ నియర్ ఈక్వేటర్. ఓకే, ఈక్వేటర్ దగ్గర ఉంది కంట్రీ. కరెక్ట్ గా ఈక్వేటర్ ఎక్కడ ఉందో అక్కడ ఉన్నది కంట్రీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపారిటివ్ గా స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంది వెన్ వి కంపేర్ ఇట్ టు యుఎస్ఏ. మిడ్ వెస్ట్ ఏరియా ఆఫ్ యుఎస్ఏ తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ఒక ట్రాపికల్ రీజన్, ఇది టెంపరేట్ రీజన్. అది. సో స్పీషీస్ డైవర్సిటీ ఏ పర్టికులర్ ప్లాంట్ మనం కంపేర్ చేస్తున్నాము అంటే వాస్కులర్ ప్లాంట్స్.
వాస్కులర్ ప్లాంట్స్ అంటే బేసిక్ గా ఏదైతే ప్లాంట్స్ లో జైలం ఇంకా ఫ్లోయం బాగా డెవలప్ అయి ఉన్నాయో వాటిని మనం వాస్కులర్ ప్లాంట్స్ అంటున్నాం. ఓకే. 10x 10x డైవర్సిటీ అనేది ఉంటుంది. అంటే బేసిక్ గా ఏదైతే ఈక్వేటర్ ఉన్నదో ఈక్వేటర్ లోని 10x డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈక్వేటర్. అంటే 10th ఒక పర్టికులర్ చూసుకున్నట్లయితే మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ లో ఒక పర్టికులర్ స్పీషీస్ ప్లాంట్ ఒకటి ఉన్నది అంటే అక్కడ 10 ప్లాంట్స్ ఉంటాయి అలాంటివి అనమాట. సో ఎందుకంటే ఈక్వేటర్ దగ్గర ఉన్నది కాబట్టి. క్లియర్? అందరికీ అర్థమైందా ఇది? ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంటే. ఇదంతా ఏమిటి మనకేం గుర్తుంటుంది అంటే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని కంపేర్ చేసుకుంటూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. కంపేర్ టు కంపేర్ టు ఈక్వేటర్ మీకు సెంటెన్స్ ఏంటుందో కూడా నేను మీకు చెప్పేస్తాను. ఆ ఫారెస్ట్ ఇన్ అ ట్రాపికల్ రీజియన్ లైక్ ఈక్వేటర్ నేను మీకు చూపిస్తాను రండి. ఓకే. లెట్ అస్ షో యూ దట్. చూడండి, నేను మీకు సెంటెన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే, లెట్ మీ షో యూ. చూసుకోండి. సో కొలంబియా లొకేటెడ్ నియర్లీ హెస్ 1400 స్పీషీస్. ఇదంతా అయిపోయింది. గ్రీన్లాండ్ 71 దగ్గర ఉన్నది. గ్రీన్లాండ్ లో 71, గ్రీన్లాండ్ ఏదైతే ఉందో 71 లాటిట్యూడ్ దగ్గర ఉన్నది. ఓకే. సో ఇక్కడ చూసుకోండి, ఆ ఫారెస్ట్ ఇన్ అ ట్రాపికల్ రీజన్ లైక్ ఈక్వేడర్ has up to 10 times as many species of vascular plants as forest of an equal area in temperate region like midwest of USA. సో దీంట్లో ఎలా క్వశ్చన్ అడగచ్చు? క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే కరెక్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఎలా ఉందో అలాగేనే ఇచ్చేయచ్చు. లేదు అంటే ఆ ఫారెస్ట్ ఇన్ ట్రాపికల్ రీజియన్ లైక్ ఈక్వేడర్ అని ఇవ్వకుండా, ఓకే, ఆ ఫారెస్ట్ ఇన్ మిడ్ వెస్ట్ ఆఫ్ యుఎస్ఏ హ్యాస్ 10 టైమ్స్ మోర్ స్పీషీస్ దాన్ ఈక్వేడర్ రివర్స్ లో ఇస్తాడు. అలా రివర్స్ లో ఇచ్చినప్పుడు మీరు చూసుకోకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు అనుకోండి, అది అప్పుడు మీరు రాంగ్ అయిపోతుంది. అదే మీరు చూసుకున్నారనుకోండి, ఈ పర్టికులర్ సెంటెన్స్ లో వాళ్ళు ఏమంటారు ట్రై చేస్తున్నారు మీరు అర్థం చేసుకుంటారు. ఈక్వేడర్ అనేది ఈక్వేటర్ దగ్గర ఉంది, ఇట్స్ అ ట్రాపికల్ రీజన్. ఎప్పుడు ట్రాపికల్ రీజన్ లో స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఫర్ సపోజ్ వాడు రివర్స్ లో ఇచ్చినా కూడా మీరు అర్థం చేసుకుంటారు యుఎస్ఏ లో స్పీషీస్ డైవర్సిటీ ఎప్పుడు తక్కువ ఉంటుందని. ఐ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా అని అన్నది. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఇస్తారో మీకు ఇలాంటివి ఇస్తారు. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా ఇలాంటివి ఇస్తారు. ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? ఎస్, అదే. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అందుకే మనకి ఇంపార్టెంట్, అందుకే మనం ఇది తీసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఓకేనా? పదండి. రైట్, గుడ్. ఇక్కడ వరకు ఈ విషయం క్లియర్ అయింది. ఓకే, వి అండర్స్టూడ్ దిస్ వన్. ఇక్కడ క్లియర్ అయిపోయింది ఇది. నౌ లెట్ us try to understand అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉన్నదో బ్రెజిల్లో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని స్పీషీస్ డైవర్సిటీ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకే, రండి. ఓకే, సో బ్రెజిల్లో ఏదైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉన్నదో అక్కడ స్పీషీస్ డైవర్సిటీ ఒకసారి జస్ట్ ఇది రైట్ చూడండి. Okay, so the largely tropical Amazonian rainforest in South America has the greatest biodiversity on Earth. Okay, so greatest biodiversity ఎక్కడ ఉందంటే Amazon rainforest. It is home to more than 40,000 species of plants, 3,000 of fishes, 1,300 of birds, 427 of mammals, 427 of amphibians, 378 of reptiles, and more than 1,25,000 of invertebrates. Okay, ఇంకా 2 million species of ఇన్సెక్ట్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెయిటింగ్ టు బి డిస్కవర్డ్ అండి. వాటిని ఇంకా డిస్కవర్ చేయాలి, పేరు పెట్టాలి. ఇంకా అన్ని నంబర్ ఆఫ్ ఇన్సెక్ట్ స్పీషీస్ కూడా అక్కడ ఇంకా ఉన్నాయి, వాటిని ఇంకా డిస్కవర్ చేయడం జరగలేదు అనమాట. ఓకేనా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఇంపార్టెంట్, దీంట్లో ఉన్న నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని హైయెస్ట్ డైవర్సిటీ ఉంటుంది. అట్ ప్రెసెంట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఈ డైవర్సిటీ ఉందా అంటే లేదు, తగ్గిపోయింది కంపారిటివ్. ఎందుకు తగ్గింది అంటే అక్కడ బోల్డ్ అంతా డిఫారెస్టేషన్ జరుగుతున్నది, అగ్రికల్చరల్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ జరుగుతున్నది. దానివల్ల కంపారిటివ్ గా అక్కడ డైవర్సిటీ అనేది తగ్గిపోయింది అనమాట. సో అట్ ప్రెసెంట్ మన నంబర్స్ మాట్లాడుకున్నట్లయితే ఈ నంబర్స్ అయితే లేవు, బట్ ఎగ్జామ్ కోసం మాత్రం ఈ నంబర్స్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అది అన్నమాట. పదండి. ఫైన్, ఇక్కడ వరకు ఓకే, క్లియర్. లాటిట్యూడినల్ గ్రేడియంట్స్ అనేవి అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకా స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం యాక్చువల్ గా ట్రాపికల్ రీజన్స్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీని చూస్తాము, ఆ పర్టికులర్ పాయింట్ మనం ఒకసారి రాసుకుందాం. సో ద పాయింట్ దట్ వీ నీడ్ టు మెన్షన్ ఇస్, ఓకే, వై ట్రాపికల్ రీజియన్స్ లో ఎక్కువ స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఎందుకు ఉంది? స్పీషీస్ డైవర్సిటీ వచ్చేసి ట్రాపికల్ రీజన్స్ లో ఎక్కువ ఎందుకు ఉంది?
ఎందుకు ఉన్నది? వాట్ ఈస్ ద రీజన్? ఓకే, వాట్ ఈస్ ద రీజన్? అన్నిటికన్నా ఫస్ట్ ట్రాపికల్ రీజన్స్ లో మనకి సన్లైట్ అనేది చాలా ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. సన్లైట్, ట్రాపికల్ రీజన్స్ లో సన్లైట్ లేదు అంటే పిఏఆర్ అంటాం కదా, ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మంచిగా సన్లైట్ వస్తుంది అనమాట. అంత సన్లైట్ ఎక్కువ క్వాంటిటీలో రావడం వల్ల ఏదైతే ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉందో ప్లాంట్స్ ది, ఆ ప్రైమరీ ప్రొడక్టివిటీ మనం చదువుకున్నాం కదా ఎకో సిస్టమ్ లో, ఆ ప్రైమరీ ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల. సో ప్రైమరీ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అనేవి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ లేదంటే ప్లాంట్స్ అనేవి సర్వైవ్ అవ్వగలుస్తాయి. దానివల్ల బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది అక్కడ. క్లియర్? దిస్ ఇస్ నంబర్ వన్ రీజన్. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. రెండో రీజన్ ఏమిటి? రెండో రీజన్ ఏమిటి? టెంపరేచర్. ఓకే, రెండో రీజన్ వచ్చేసి టెంపరేచర్. టెంపరేచర్ లో వచ్చేసి మనకి ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో ఎక్కువ తక్కువ అన్నమాట, ఎక్కువ జరగదు. ఓకే, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్పాను టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. సో క్లైమేట్ ఏదైతే ఉన్నదో, దెర్ ఇస్ అ కాన్స్టెంట్ క్లైమేట్. ఓకే, ఒక కాన్స్టెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ప్రెటీ మచ్ అన్డిస్టర్బ్డ్. చాలా ఏళ్ల నుంచి అది డిస్టర్బ్ అవ్వలేదు. సో అంత అన్డిస్టర్బ్ అవడం వల్ల బోల్డ్ అంత ప్లాంట్ స్పీషీస్ ఇంకా యానిమల్ స్పీషీస్ కి డెవలప్ ఇంక ఇవాల్వ్ అవడానికి టైం దొరుకుతుంది. గడి గడికి యాక్చువల్ గా మీకు ఫర్ సపోజ్ మీకు టెంపరేట్ రీజన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, టెంపరేట్ రీజన్స్ లోని ఫ్రీక్వెంట్ గా గ్లేషియర్స్ జరిగాయి. టెంపరేట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరేట్ రీజన్స్ లోని ఫ్రీక్వెంట్ గా ఫ్రీక్వెంట్ గా ఏం జరిగింది? గ్లేషియేషన్ అనేది జరిగింది. గ్లేషియేషన్ అంటే ఏమిటి? గ్లేషియేషన్ అంటే వాటర్ అనేది, ఏవైతే నీళ్ళ వాటర్ సోర్సెస్ ఉన్నాయో, ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, అవి ఐస్ కింద కన్వర్ట్ అయిపోవడం అనమాట. సో గడి గడికి యాక్చువల్ గా ఏదైతే రివర్స్ లేదంటే లేక్స్ లేదంటే ఓషన్స్ ఉన్నాయో, అవి గడి గడికి ఐస్ అయిపోతున్నాయి అనుకోండి. ఓకే, ఆర్టిక్ ఓషన్ ఒకటి, అట్లాంటిక్ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ గడి ఏమవుతుందంటే పోలార్ రీజన్స్ లో ఉన్న ఏవైతే ఆ, సముద్రాలు లేదంటే నదులు లేదంటే లేక్స్ ఉన్నాయో, అవి ఐస్ కింద కన్వర్ట్ అయిపోతుంటే డ్యూ టు లో టెంపరేచర్స్. ఆ లో టెంపరేచర్ లోని ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వలేవు. సడన్ గా కొంత టెంపరేచర్ బెటర్ అవుతుంది, మళ్ళీ చాలా చల్లగా అయిపోతుంది, మళ్ళీ బెటర్ అవుతుంది, మళ్ళీ చాలా చల్లగా అయిపోతుంది. సో అలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే బేసిక్ గా ఎక్కువ టైప్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అక్కడ సర్వైవ్ చేయలేవు. దానివల్ల డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. అదే మనకి ట్రాపికల్ రీజన్స్ లో చూసుకున్నట్లయితే క్లైమేట్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటుంది, అన్డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అలాంటి గ్లేషియేషన్స్ అనేవి జరగలేదు ట్రాపికల్ రీజన్స్ లో. దట్ ఈస్ వై ట్రాపికల్ రీజన్స్ విల్ హ్యావ్ మోర్ స్పీషీస్ డైవర్సిటీ. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనేది మనం మాట్లాడుకోబోతున్నాం స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ గురించి. పదండి, స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్. లెట్ us talk about species area relationship. స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ ఎవరిచ్చారు అంటే, స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్ వచ్చి మనకు ఒక సైంటిస్ట్ ఉన్నారు, అతను ఇచ్చారు యాక్చువల్ గా. దట్ ఈస్ అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. ఓకే, అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఏం చెప్పారు? హీ వాజ్ అ జనరల్ న్యాచురలిస్ట్ అండ్ జియోగ్రాఫర్. అతను ఏమన్నారంటే, అతను ఒక గ్రాఫ్ ఇచ్చారు బేసిక్ గా. హీ గేవ్ అస్ అ గ్రాఫ్. ఓకే, ఒక గ్రాఫ్ ఇచ్చారు. ఆ గ్రాఫ్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఏరియాలోని స్పీషీస్ డైవర్సిటీ ఎలా ఉన్నది అన్నది అదే డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో మనకి వై యాక్సిస్ లో వచ్చేసి మనం స్పీషీస్ రిచ్నెస్ అనేది వేసుకుంటాము. ఓకే, స్పీషీస్ రిచ్నెస్ అనేది వేసుకుంటాం. ఇంకా ఎక్స్ యాక్సిస్ లో వచ్చేసి ఏరియా అని వేసుకుంటాం. ఓకే, సో మన అతను ఏమన్నారంటే, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళానో ఏరియాని, ఒక పర్టికులర్ ఏరియాని నేను ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళానో, స్పీషీస్ డైవర్సిటీ అనేది అలా పెరుగుతూ వెళ్ళింది. బట్ ఓన్లీ అప్ టు సర్టెన్ లిమిటెడ్. దాని తర్వాత ఇంక స్పీషీస్ డైవర్సిటీ సేమ్ ఉంది. నేను ఒక 100 మీటర్స్ ఏరియాని నేను చేశాను. లెటస్ సే 100 మీటర్ స్క్వేర్ ఉన్న ఏరియా, డయామీటర్ ఉన్న ఏరియాని నేను యాక్చువల్ గా అనలైజ్ చేశాను. దాని తర్వాత 1 కిలోమీటర్కి వెళ్ళాను, 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్కి వెళ్ళాను. అలా వెళ్తూ వెళ్తూ ఏమైందంటే స్పీషీస్ డైవర్సిటీని పెరుగుతూ చూశాను. దాని తర్వాత 3-4 కిలోమీటర్లు అయిన తర్వాత, ఎప్పుడైతే నేను 5 కిలోమీటర్ రేడియస్ లో ఎప్పుడైతే నేను స్పీషీస్ డైవర్సిటీ చెక్ చేయడానికి వెళ్ళానో, ఇంకా అక్కడ డైవర్సిటీలో అలాంటి చేంజ్ లేదు. నంబర్ ఆఫ్ స్పీషీస్ ఎప్పుడు పెరుగుతాయి.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నంబర్. మన నంబర్ గురించి మాట్లాడుకోలేదు, మనం వెరైటీ గురించి మాట్లాడుకుంటాం. వెరైటీ అనేది మారదు. అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా మనం తీసుకున్నట్లయితే ఆ పర్టిక్యులర్ ఏరియాలోని ఇంత డైవర్సిటీ ఆఫ్ స్పీషీస్ ఎక్కువగా ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. దానికన్నా ఎక్కువ అనేది అవ్వదు అనేసి అనడానికి ట్రై చేశారు అతను. ఇంకేమీ లేదు. ఓకేనా? సో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ గ్రాఫ్ ఏదైతే అతను వేశారో దాన్ని అతను ఏమన్నారు? ఇట్ వాజ్ అ రెక్టాంగులర్ హైపర్బోలా అన్నారు అతను. వాట్ డిడ్ హీ కాల్ ఇట్ as? He said that it is a rectangular hyperbola. సో అందులో రెండు లైన్స్ వస్తాయి. ఒక లైన్ ని మనం లాగ్ ఎస్ కింద చూసుకుంటాం. సో దాని ముందు నేను ఒకసారి ఇది ఒకసారి చూసుకుందాం, చదువుకున్న తర్వాత మళ్ళీ రాసుకుందాం. డ్యూరింగ్ హిస్ pioneering and extensive explorations in the wilderness of South American jungles, the great German naturalist and geographer Alexander von Humboldt observed that within a region, species richness is increased with the increasing explored area, but only up to a limit, of a particular limit వరకు. In fact, the relationship between species richness and area for a wide variety of taxa, angiosperm plants అవనండి, birds అవనండి, bats అవనండి, freshwater fishes అవనండి, టర్మ్స్ అవుట్ టు బి రెక్టాంగులర్ హైపర్బోలా. దీన్ని ఒక రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం. ఇదైతే గ్రాఫ్ మనం చూస్తున్నాం. On a log scale, the relationship is straight line described by the equation log s is equal to log c plus z log a, where s is equal to species richness, a is the area, z is the slope of the line, regression coefficient, ఇంకా y is the intercept. ఇందులో మనకి z ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. z ఏదైతే ఉన్నదో అది మనకి చాలా ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. z వాల్యూ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, జెడ్ వాల్యూ మనకి ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకుంటాం. సో అదే ఇక్కడ రాసుకుంటాం సేమ్. ఓకే, సో స్పీషీస్ రిచ్నెస్ ఇస్ ఈక్వల్ టు సిఏ స్క్వేర్ అని రాస్తాం. దీన్నే మనం రెక్టాంగులర్ హైపర్బోలా అంటున్నాం. రెక్టాంగులర్ హైపర్బోలా అంటున్నాం. దీన్ని మనం లాగ్ ఎస్ అంటాం. లాగ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు లాగ్ సి ప్లస్ లాగ్ జెడ్ లాగ్ ఏ. జెడ్ లాగ్ ఏ. ఓకే, అది అన్నమాట. క్లియర్? సో నేను ఆల్రెడీ వీటి మీనింగ్ ఏమిటన్నది రాస్తాను. ఓకే, ఎస్ అంటే స్పీషీస్ రిచ్నెస్ అవన్నీ మనం రాసుకున్నాం. ఓకే, ఇది ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ జెడ్ వాల్యూస్ తో మనం ఏం అర్థం చేసుకోవాలన్నది చూసుకుందాం. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ అన్నమాట. సో జెడ్ వాల్యూ చూసుకున్నట్లయితే జస్ట్ మినిట్. ఓకే, చూడండి. Ecologists have discovered that the value of Z lies in the range of 0.1 to 0.2, regardless of the taxonomic group of the region. ఓకే, Z ఏదైతే వాల్యూ ఉందో 0.1 నుంచి 0.2 మధ్యన ఉంటుంది. ఓకే, మనం బ్రిటన్ లో ఉన్న ప్లాంట్స్ తీసుకున్నట్టయినా, కాలిఫోర్నియాలో ఉన్న బర్డ్స్ ని తీసుకున్నా, న్యూయార్క్ లో ఉన్న మొలస్కస్ తీసుకున్నా, ఈ స్లోప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటివి సిమిలర్ గా ఉన్నాయి. అంటే ఏంటి అంటే స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి సిమిలర్ గా ఉండడం అనేది చూడడం జరిగింది. ఓకే, బట్ ఇఫ్ యూ అనలైజ్ ద స్పీషీస్ ఏరియా రిలేషన్షిప్స్ among very large areas like the entire continents, you will find that the slope of the line to be much steeper. Z values to 0.6 to 1.2. For example, for frugivorous fruit-eating birds and mammals in tropical forests in different continents, the slope is found to be 1.15. ఓకే, అది అన్నమాట. సో దీని అర్థం ఏమిటి అంటే మనం ఎప్పుడైతే ఒక చిన్న ఏరియాని తీసుకుంటామో, ఒక కంట్రీని తీసుకుంటున్నామో, ఒక కంట్రీలో ఉన్న స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది లిమిటెడ్ గా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఒక పెద్ద కాంటినెంట్ అంతటిని తీసుకున్నాం, ఏషియా కాంటినెంట్ అంతా తీసుకున్నాం, సౌత్ అమెరికన్ కాంటినెంట్ అంతా తీసుకున్నాం, నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా తీసుకున్నాం. సో ఎప్పుడైతే చాలా పెద్ద కాంటినెంట్స్ ని తీసుకుంటున్నామో, అక్కడ ఉన్న ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్న ట్రాపికల్ ఏరియాస్ ని ఎప్పుడైతే కంపేర్ చేస్తున్నామో, అక్కడ మనకి జెడ్ ది లైన్ లేదంటే వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. అంటే స్పీషీస్ రిచ్నెస్ అనేది కంపారిటివ్ గా మనకి మారుతుంది. స్పీషీస్ డైవర్సిటీ అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మనం పూర్తి కాంటినెంట్ తీసుకుంటాము. అది అన్నమాట. సో ఎప్పుడైతే ఎక్కువ ఏరియాని మనం కంపేర్ చేస్తామో, పెద్ద ఏరియాలోకి వెళ్ళి కొంచెం స్పీషీస్ ది డైవర్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కంపేర్ టు కంట్రీ లెవెల్, కాంటినెంట్ లెవెల్. అది అన్నమాట. సో అదే మనం ఇక్కడ రాసుకోబోతున్నాం. సో లెట్ us రైట్ ద సేమ్ థింగ్ హియర్. మనం ఎప్పుడైతే జెడ్ ది వాల్యూ ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే చూస్తామో మనకి రెండు వాల్యూస్ వస్తాయి. ఒకటి కంట్రీ లెవెల్లో. ఓకే, కంట్రీ లెవెల్లో ఒక్కొక్క కంట్రీలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 0.1 టు 0.2 ఈ రేంజెస్ లోనే ఉన్నది జెడ్ వాల్యూ. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 టు 0.2 అనమాట. అదే మనకి కాంటినెంట్ లెవెల్లో చూసుకున్నట్లయితే
కాంటినెంట్ లెవెల్లో చూసుకున్నట్లయితే జెడ్ ది వాల్యూ ఎంత ఉన్నది? జెడ్ ది వాల్యూ 0.6 టు 0.6 టు 1.2 ఈ రేంజ్ లో ఉన్నది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ కంట్రీ లెవెల్లో మనం చిన్న చిన్న రీజియన్ లో తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది, ఓకే, కాంటినెంట్ లెవెల్లో తీసుకుంటే ఎంత ఉంటుంది అనేది మమ్మల్ని అడుగుతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ మీ అందరికి. ఓకేనా, అది అన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏదైతే ఇస్తారో ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఫ్రూగివోరస్ బర్డ్స్ అన్నమాట. ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్రూగివోరస్ బర్డ్స్, ఫ్రూగివోరస్ బర్డ్స్ ఇంకా మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రూగివోరస్ బర్డ్స్ ఇంకా మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటిది చూసుకున్నట్లయితే దాదాపు ఎంత ఉంటుంది? ఓకే, ట్రాపికల్ ఫారెస్ట్ లోని 1.15 వరకు ఉంటుంది. 1.15 వరకు ఉంటుంది జెడ్ వాల్యూ. ఓకేనా, సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇన్ ట్రాపికల్ ఫారెస్ట్. సో ఈ వాల్యూ మీకు దీని నుంచి క్వశ్చన్ రావచ్చు, 1.15 నుంచి క్వశ్చన్ రావచ్చు, అందుకే గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎస్, ఓకే, సరే, ఇక్కడ వరకు అయింది. వీఆర్ డన్ టిల్ హియర్. ఓకే, సో మనం ఈ పర్టికులర్ ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. రండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ మినిట్, అందరికీ క్లియర్ ఇక్కడ వరకు? వీఆర్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, స్పీషీస్ డైవర్సిటీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నది లాస్ట్ లో మనం నేర్చుకోబోతున్నాం. సార్ ఎన్సీఆర్టీ ఇంకా ఎస్సీఆర్టీ బుక్ లో ఈ లెసన్ చేంజ్ గా ఉంది. రాకేష్ కుమార్, ఎక్కడైతే చేంజ్ అయిందో ఆ పాయింట్స్ నేను మెన్షన్ చేసేస్తాను అన్నమాట, టెన్షన్ పడకండి. నెక్స్ట్ సెషన్ లోని మనం ఏమైనా పాయింట్స్ ఈ పర్టికులర్ పార్ట్ లో మిస్ అయ్యామంటే అది నేను యాడ్ చేసి చెప్పేస్తాను. ఓకే, డోంట్ వరీ, టెన్షన్ పడకండి. ఓకేనా, ఐ విల్ యాడ్ ద పాయింట్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్. ఎంసెట్ కావాల్సిన పాయింట్స్ నేను యాడ్ చేపించేస్తాను కొంచెం, సో దట్ మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో టెన్షన్ పడకండి, నాకు అర్థమైంది మీ కన్సర్న్ ఏంటో. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, డోంట్ వరీ. పదండి. ఓకే, ఓకే, పదండి, రైట్. సో డేవిడ్ టిల్మన్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఒక ఈకోసిస్టమ్ లో తీసుకున్నట్లయితే, ఒక పర్టికులర్ ఈకోసిస్టమ్ తీసుకుంటే, మనం ఒక చిన్న ఈకోసిస్టమ్ తీసుకున్నాం, లెటస్ సే మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ చదువుకున్నాం. పాండ్ ఈకోసిస్టమ్, గ్రేజింగ్ పాండ్ ఈకోసిస్టమ్ అవనండి, టెరిస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ అవనండి, ఫారెస్ట్ ఈకోసిస్టమ్, లేదు అంటే గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్. అలాంటి ఎలాంటి టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్ అయినా అక్కడ ఉన్న స్పీషీస్ డైవర్సిటీది ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ స్పీషీస్ డైవర్సిటీ ఉంటే ఎందుకు యూస్ఫుల్? మనం ఇప్పటి వరకు స్పీషీస్ డైవర్సిటీ చదువుకుంటూ వెళ్తున్నాం. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటే మనకి చాలా మంచిది, మనకి చాలా యూస్ఫుల్ అని చదువుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే దాని ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో అదే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఓకే, దట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ. సో ఇది అర్థం చేసుకోవడానికి ఇద్దరు సైంటిస్టులు యాక్చువల్ గా రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఏమో డేవిడ్ టెల్మన్, ఇంకోళ్ళేమో పాల్ ఎల్రిచ్. సో ఇంకా పాల్ ఎల్రిచ్ ఇంకా ఇంకెవరు? పాల్ ఎల్రిచ్ ఇంకా ఇంకెవరు చెప్పండి? డేవిడ్ టెల్మన్. సో ఫస్ట్ మనం డేవిడ్ టెల్మన్ ఎక్స్పెరిమెంట్ చదువుకుందాం. ఓకే, డేవిడ్ టెల్మన్ గురించి చదువుకుందాం. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ డేవిడ్ టెల్మన్. డేవిడ్ టెల్మన్. సో డేవిడ్ టెల్మన్ అనే అతను ఏమన్నాడు, అతను ఏ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు? ఓకే, అది అన్నమాట. అతను ఏం చూశాడు అంటే, అతను యాక్చువల్ గా లా బేసిక్ గా అతను ఏం చేశాడు అంటే ఎకోసిస్టమ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. అతను రెండు ప్లాట్స్ తీసుకున్నాడు. ఓకే, హీ టుక్ టూ ప్లాట్స్. ఓకే, లెట్ us సే ప్లాట్ 1 అండ్ ప్లాట్ 2, రెండు ప్లాట్స్ తీసుకున్నాడు అతను. ఆ రెండు ప్లాట్లోని అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశాడు. ఓకే, సో ఏదైతే ప్లాట్ లోని స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉన్నదో, ప్లాట్ 1 లో లెట్ us సే స్పీషీస్ డైవర్సిటీ ఎక్కువ ఉన్నది, స్పీషీస్ ది డైవర్సిటీ ఎక్కువ ఉన్నది. ఓకే, ఇంకా ప్లాట్ 2 లో స్పీషీస్ డైవర్సిటీ తక్కువ ఉన్నది. ప్లాట్ 1 లో ఎక్కువ ఉంది, ప్లాట్ 2 లో తక్కువ ఉంది. సో ఎక్కడైతే ఎక్కువ ఉందో స్పీషీస్ డైవర్సిటీ, అతను ఏం చూసాడు అంటే అక్కడ కంపారిటివ్ గా స్టెబిలిటీ ఎక్కువ ఉన్నది,
స్టెబిలిటీ అనేది ఉన్నది. ఓకే, స్టేబుల్ గా ఉంది, ఎకోసిస్టమ్ అనేది స్టేబుల్ గా ఉంది, ఎక్కువ మారట్లేదు, అక్కడ చేంజెస్ ఎక్కువ రావట్లేదు. ఓకే, తక్కువ వేరియేషన్ ఉంది, తక్కువ వేరియేషన్ ఉన్నది. దాని తర్వాత ప్రొడక్టివిటీ కూడా ఏదైతే ఉన్నదో ఆ ప్రొడక్టివిటీలో కూడా ఒక కన్సిస్టెన్సీ ఉన్నది. ఓకే, ఏదైతే మన ప్రొడక్టివిటీ ఏదైతే ఉన్నదో హయ్యర్ ప్రొడక్టివిటీ. ఓకే, ఇవన్నీ అతను చూసాడు కంపేర్ టు ద ప్లాట్ టూ లో కన్నా ప్లాట్ 1 లోని స్టెబిలిటీ బాగా ఉంది, వేరియేషన్ తక్కువ ఉంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్నది, బికాస్ దేర్ వాజ్ స్పీషీస్ డైవర్సిటీ. ఓకే, సో దీన్ని మనం దేంతో ఎందుకు మనం ఇలా మాట్లాడుకోవాలి, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్పీషీస్ డైవర్సిటీ ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నది అని మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే, ఒక స్టేబుల్ ఎకో సిస్టమ్ మనం తీసుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే ఒక స్టేబుల్ ఎకో సిస్టమ్ చూస్తామో అక్కడ యాక్చువల్ గా మనకి డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉండదు, ఒక స్టేబుల్ ఎకో సిస్టమ్ ఎలా ఉండాలి అనేది మనం చూడాలి. సో టిల్మన్ ఏం చూసారు అంటే he found that the plots with more species showed less year to year variation to total biomass. టోటల్ బయోమాస్ లో ఎక్కువ వేరియేషన్ లేదు, ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. ఓకే, సో అక్కడ ఒక బ్యాలెన్స్ అనేది నడుస్తుంది ఆ ఎకో సిస్టమ్ లోని. ఎక్కువ కూడా యాక్చువల్ గా రిసోర్సెస్ వాడి గ్రోత్ అయిపోకూడదు, అలానే గ్రోత్ తగ్గించకూడదు, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. హీ ఆల్సో షోడ్ దట్ ఇన్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఇంక్రీజ్ డైవర్సిటీ కాంట్రిబ్యూటెడ్ టు హైయర్ ప్రొడక్టివిటీ. ఎంత ఎక్కువ డైవర్సిటీ ఉందో అంత ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది అతను చూడడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, డేవిడ్ టెల్మన్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మనం నేర్చుకోవాలో. ఓకే, రెండో ఎక్స్పెరిమెంట్ మనం నేర్చుకోబోతున్నాం, దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఓకే, రిబెట్ పాపర్ హైపోథెసిస్. ఏదైతే పాల్ ఎల్రిచ్ అనే ఒక సైంటిస్ట్ ఇచ్చారు. పాల్ ఎల్రిచ్ అనే ఒక సైంటిస్ట్ రిబెట్ పాపర్ హైపోథెసిస్ అనేసి ఒక హైపోథెసిస్ ఇచ్చారు. రిబెట్ పాపర్ హైపోథెసిస్. ఓకే, సో రిబెట్ పాపర్ హైపోథెసిస్ ఏం చేస్తున్నది, అందరికీ అర్థమవుతున్నదా లేదంటే టైం పాస్ చేస్తున్నారా? వీఆర్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్, సో అందరికీ అర్థమవుతున్నదా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, సరే, సో ఐ కంటిన్యూ. ఓకే, పాల్ ఎల్రిచ్ అనే అతను ఏమన్నాడు, వాట్ డిడ్ పాల్ ఎల్రిచ్? పాల్ ఎల్రిచ్ అన్నాడు, ఓకే, అతను ఒక ఏరోప్లేన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు, స్పీషీస్ డైవర్సిటీని ఒక ఈకో సిస్టమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఏరోప్లేన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆ ఏరోప్లేన్ అంతా ఒక ఈకో సిస్టమ్ అన్నాడు అతను. ఓకే, ఏరోప్లేన్ అంతా ఒక ఈకో సిస్టమ్ అన్నాడు. ఈ ఏరోప్లేన్ అంతటిని ఒక ఈకో సిస్టమ్ గా తీసుకుంటే ఈకో సిస్టమ్ లో ఒక్కొక్క స్పీషీస్ ని అతను రివెట్స్ అన్నాడు. సో ఏరోప్లేన్ లో ఏవైతే రివెట్స్ ఉంటాయో, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయో ఏరోప్లేన్ లోని, వాటిని మనం రివెట్స్ అంటాం. ఓకే, సో చూడండి, వీటిని మనం రివెట్స్ అంటాం. ఒక్కొక్క ఏరోప్లేన్ లో డిఫరెంట్ చిన్న చిన్న భాగాలు ఏవైతే చిన్న చిన్న పార్ట్స్ కలిపి ఏరోప్లేన్ అనేది ఫామ్ అవుతున్నదో వాటిని మనం రివెట్స్ అంటాం. ఓకేనా, సో ఈ రివెట్స్ అన్ని లేదంటే ఈ స్క్రూస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ స్క్రూస్ వల్ల యాక్చువల్ ఈకో సిస్టమ్ అనేది రన్ అవుతున్నది. సో ఒక్కొక్క స్పీషీస్ ఏదైతే ఉన్నదో అతను దాన్ని రివెట్స్ అన్నాడు. సో ఎలాగైతే ఒక బోల్డ్ అన్ని స్క్రూస్ లేదంటే బోల్డ్ అన్ని పార్ట్స్ కలిపి ఏరోప్లేన్ ఫామ్ చేస్తున్నాయో, బోల్డ్ అన్ని స్పీషీస్ కలిపి ఒక ఈకో సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది. అది అన్నమాట. సో దట్ ఈస్ ద కంపారిజన్. ఓకే, అది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అతను ఏమన్నాడంటే ఒక్కొక్క రివోట్, ఫర్ సపోజ్ ఈ ఏరోప్లేన్ లో వెళ్తున్న ఒక్కొక్క మనిషి చిన్న చిన్న వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కొక్క రివెట్ ని తీసుకొని పెట్టేసుకున్నారు అంటే అప్పుడు ఆ రివెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ప్లేన్ లో ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. అలాగే మనం ఒక్కొక్క స్పీషీస్ ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈకో సిస్టమ్ లోని అన్స్టెబిలిటీ వస్తుంది, డైవర్సిటీ అనేది తగ్గుతుంది. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అది అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, మనం చదువుకుంటూ వెళ్తాము. ఓకే, చూడండి. సో యూజ్ బై స్టాన్ఫర్డ్ ఎకాలజిస్ట్ పాల్ ఎల్రిచ్. జస్ట్ మినిట్. Yeah. So Stanford ecologist Paul Ehrlich చెప్పారు. In an airplane ecosystem, all parts are joined together using thousands of rivets or species. Okay. If every passenger traveling in it starts popping a rivet to take home, causing a species to become exist. సో ఒక పర్టికులర్ స్క్రూని నేను తీసుకొని పెట్టేసుకుంటాను, నేను ఇంటికి నాకు యూస్ఫుల్ అవుతుంది, నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనేసి ఒక్కొక్క రివెట్ ని తీసి పెట్టుకున్నారు అంటే ఏమవుతుందంటే ఆ ఒక్కొక్క రివెట్ ని రిమూవ్ చేయడం అంటే ఒక్కొక్క స్పీషీస్ ని ఎక్స్టెండ్ చేశాడు అనమాట, తీసి పడేయడం అనమాట, ఆ స్పీషీస్ ఎక్స్టెండ్ అయిపోతున్నది అని అర్థం. సో ఇట్ మే నాట్ ఎఫెక్ట్ ద ఫ్లైట్ సేఫ్టీ, దానివల్ల ఫస్ట్ ఫ్లైట్ సేఫ్టీ ఏం ఎఫెక్ట్ అవ్వదు, స్టార్టింగ్ లో పర్వాలేదు ఏమవుదు, బట్ ఇనిషియల్లీ
As more and more rivets are removed, the plane becomes dangerously weak over a period of time. అలా అలా మనం ఇంకా స్క్రూస్ ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఇంకా స్క్రూస్ ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేశారు, దాని తర్వాత దీన్ని రిమూవ్ చేశారు, ఇక్కడ రిమూవ్ చేశారు, ఇక్కడ రిమూవ్ చేశారు, ఇక్కడ వరకు చేశారు, బానే ఉంది. ఎప్పుడైతే ఈ వింగ్స్ లో ఉన్న వాటిని రిమూవ్ చేశారో అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వింగ్స్ అనేవి ఏరోప్లేన్ కి చాలా ఇంపార్టెంట్. లేదంటే వింగ్స్ లేకుండా ఏరోప్లేన్ ఎలా ఎలా ఎగురుతుంది? ఎగరలేదు. సో వింగ్స్ లో ఉన్న వాటిని మనం కంపేర్ చేస్తున్నాం విత్ హూమ్ ద రివెట్స్ ఇన్ ద వింగ్స్ వీఆర్ కంపేరింగ్ ఇట్ విత్ ద కీస్టోన్ స్పీషీస్. కీస్టోన్ స్పీషీస్ అంటే ఏంటి? వాట్ ఆర్ కీస్టోన్ స్పీషీస్? ఏ స్పీషీస్ వల్ల అయితేనే యాక్చువల్ గా ఈకో సిస్టమ్ చాలా వరకు డిపెండ్ అయి ఉంది. సో ఫర్ సపోజ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ప్లాంట్స్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉన్నది ఒక ఈకో సిస్టమ్. సో దాంట్లో మనకి ప్లాంట్ వస్తుంది. టాప్ కార్నివోర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో అవి బ్యాక్ బోన్ లా పనిచేస్తున్నాయి అనమాట. సో టాప్ కార్నివోర్స్ తోటి, ఓకే, టాప్ కార్నివోర్స్ అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, స్కావెంజర్స్ అవనండి. సో లేదంటే ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ఈకో సిస్టమ్ లో ఎక్కువగా డెట్రిటస్ అనేది ఉన్నది. సో డెట్రిటస్ ఫుడ్ చైన్ ఎక్కువ నడుస్తున్నది. అలాంటప్పుడు అక్కడ డికంపోజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కీస్టోన్ స్పీషీస్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ విషయం అర్థమవుతున్నదా మీ అందరికి? మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం రివెట్ పాపర్ హైపోథెసిస్ లోని, సో కీస్టోన్ స్పీషీస్ అంటే బేసిక్ గా ఒక పర్టికులర్ ఈకో సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్పీషీస్ ఏమిటి, దేని మీద అయితే మోస్ట్ ఆఫ్ ద యాక్చువల్ గా డిపెండ్ అయి ఉన్నది ఈకో సిస్టమ్ అంతాను, దాన్ని మనం ఏమంటాము? దాన్ని మనం ఏమంటాం? కీస్టోన్ స్పీషీస్ అనేసి అంటాం. ఓకేనా? అది అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులోని, ఓకే, కీస్టోన్ స్పీషీస్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ లేదంటే టాప్ కన్స్యూమర్స్ అవ్వచ్చు. ఫర్దర్ మోర్ ఇక్కడ అదే రాయడానికి ట్రై చేశారు. విచ్ రివెట్ is removed may be critical. Loss of rivets on the wings, key species that drive major ecosystem functions, is obviously a more serious threat to flight safety than loss of few rivets on the seats or the windows of the plane అన్నమాట. అది ఓకే. సో అదే రివెట్ పాపర్ హైపోథెసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంతైనా ఒక్కొక్క స్పీషీస్ ది దాని ఓన్ యాక్చువల్ గా నీష్ అనేది ఉంటుంది. మనం చదువుకుంటాం ఒక్కొక్క స్పీషీస్ ఏదైతే ఉన్నదో ఒక్కొక్క స్పీషీస్ ది దాని ఓన్ నీష్ అనేది ఉంటుంది. నీష్ మనం చూస్తాం, నీష్ అంటే మనం వింటాం. సో functional role of an organism in an ecosystem. ఒక ఎకోసిస్టమ్ తీసుకున్నట్లయితే లేదంటే ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నట్లయితే ఆ ఏరియాలోని ఒక పర్టికులర్ ఆర్గానిజం ది ఫంక్షనల్ రోల్ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా దాన్ని మనం నీష్ అంటాము. ఈ నీష్ అనేది ప్రతి ఒక్క ఆర్గానిజం కి డిఫరెంట్ గా ఉంటుంది. సో అన్ని ఆర్గానిజమ్స్ ఇంపార్టెంట్. ఏ ఆర్గానిజం లేకపోయినా కూడా ఆ పర్టికులర్ ఈకోసిస్టమ్ లో ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ కొన్ని స్పీషీస్ చాలా ఇంపార్టెంట్. ఒక డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేది ఎక్కువగా అవుతున్నదంటే ఆ ఏరియాలోని డికంపోజర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నది ఎకోసిస్టమ్ లోని అంటే ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు రివెట్ పాపర్ హైపోథెసిస్ అండ్ హౌ ఇట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్స్ ద స్పీషీస్ డైవర్సిటీ ది ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ సెషన్. ఇవాళ సెషన్ మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తున్నాము, ఇక్కడతో ఆపేస్తున్నాము. నెక్స్ట్ సెషన్ లో మనం లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. డిఫరెంట్ రీజన్స్ వల్ల బయోడైవర్సిటీ లాస్, హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీషీస్ ఇన్వేషన్, కో ఎక్స్టెన్షన్స్, దాని తర్వాత బయోడైవర్సిటీని మనం ఎలా కన్జర్వేషన్ చేస్తాము, ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఇది మనం నెక్స్ట్ సెషన్ లో చదువుకోబోతున్నాం. ఓకేనా? అది. సో ఇవాళ సెషన్ లో మీకు నచ్చినట్లయితే సెషన్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. All the best for your preparation. Thank you, champions. Thank you. Thank you very much.